ఇది మన తెలంగాణలోని ఏది మనకు శాత కాదు, మనకు పని శాత కాదు, లేకపోతే మనము తాగుబోతులం అని ఒక ఏమంటారు ఒక రాంగ్ పర్సెప్షన్, అంటే ప్రజల లోపల ఒక తప్పుడు సంకేతాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బతుకు తెరువు లేక, వాళ్ళ దగ్గర భద్రత లేక, బతుకు తెరువు లేక, అంటే అది ఎవరైనా సరే. ఓకే, అర్థమైందా? అసలు బీహార్ వాళ్ళు కావచ్చు, యూపీ వాళ్ళు కావచ్చు, ఒరిస్సా వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఏపీ నుంచి కావచ్చు, కర్నూలు నుంచి కావచ్చు, ఇంకో ప్రాంతం నుంచి కావచ్చు, లేదు అంటే గుజరాత్ రాజస్థాన్ నుంచి కావచ్చు, వాళ్ళకి బతుకు తెరువు లేక, ఆడ తినడానికి తిండి దొరకక, కనీస వాళ్ళ అవసరాలు తీర్చుకునే స్థాయి లేక, ఓకే, ఇక్కడికి వచ్చినవాడు వాడు ఇవాళ మనని ఏది ఎక్కిరిస్తుండు లేదా ఎడ్డిస్తున్నాడు. అంటే వానికంటే మనం వానికి పైసలు ఇచ్చే స్థానంలో ఉన్నాం. మనకు శాతగానం దగ్గరికి ఎందుకు వచ్చిండాడు? ఇప్పుడు సింపుల్, వాని దగ్గర లేక బతకడానికి వచ్చాడు. మనం వాని దగ్గర పోతలేం, గుజరాత్కి పోతలేం, రాజస్థాన్ పోతలేం, ఏపీకి పోతలేం, ఒడిస్సాకి పోతలేం, ఇంకో మనకంటే ఒక ఇంకా మంచిగా ఉన్నటువంటి ఇది లేబర్ వాళ్ళు అయితేనేమో ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఎక్కువగా ఉండే ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఎందుకంటే వాళ్ళు ఈ ట్రెడిషనల్ నుంచి వాళ్ళు మోర్ ఆల్టర్నేటివ్, పెట్రోల్ ఎప్పుడో ఒక రోజు అయిపోతుంది కాబట్టి, పెట్రోలియం ప్రోడక్ట్స్ భూమిలోకి వెళ్ళి వచ్చేది అయిపోతుంది కాబట్టి వాళ్ళ ఎకానమీని ఆ పెట్రోలియం మీద డిపెండెంట్ కాకుండా దాన్ని డిఫరెంట్గా ఎక్స్పాండ్ చేస్తూ కన్స్ట్రక్షన్ చాలా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా దుబాయ్ కానీ, దుబాయ్ ఆల్రెడీ అయిపోయింది, దుబాయ్ కాకుండా ఇప్పుడు సౌదీ అరేబియా, ఖతార్ ఇట్లాంటి ఇస్లామిక్ దేశాలు, అక్కడ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి లేబర్ రిలేటెడ్ కావాలి కాబట్టి మీరు ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణలో తీసుకోండి, అది కరీంనగర్ తీసుకోండి, కోరుట్ల, జగిత్యాల ఈ ప్రాంతాలు, లేదు అంటే ఉమ్మడి జిల్లాలు చెప్తున్నా, లేదు అంటే నిజామాబాద్ తీసుకోండి. ఓకే, ఎంతమంది ఇక లేదు మన రాష్ట్రం అయితే, ఇక వేరే రాష్ట్రాలు అయితే కేరళ తీసుకోండి. సో అట్లా ఎంతమంది ఈ యొక్క లేబర్ రిలేటెడ్ మన తెలంగాణ వాళ్ళు దుబాయ్లో కానీ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నారో చెప్పండి. ఇంకా అది కాకుండా ఈ వైట్ కాలర్ అంటే ఏమంటారు ఎడ్యుకేటెడ్ లేబర్, స్కిల్డ్ లేబర్, ఓకే, అంటే సాఫ్ట్వేర్ కానీ లేకపోతే డాక్టరు ఇట్లాంటి, అంటే చదువుకున్న లేబర్. ఓకే, ఆ స్కిల్డ్ లేబర్ ఏది H1 అంటే స్కిల్డ్ లేబర్, అంటే అది కూడా లేబరే కానీ కాకపోతే మెథడ్తో ఎక్కువ మెథడ్తో చేసే పని. ఓకే, సో ఈ స్కిల్డ్ లేబర్ అమెరికా, యూకే, ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాలు, యూరప్ కానీ అమెరికా కానీ, అంటే మనం శాతగానోళ్ళము, సన్నాసులం, దద్దమ్మలం అయితే, ఓకే, తాగుబోతులం అయితే, ఈ బతుకు తెరువుకి వచ్చిన వానికి వానికి బతుకు తెరువు ఎట్లా ఇస్తున్నాం, వాడిని ఎట్లా పోషించగలుగుతున్నాం? కామన్ సెన్స్. మన సంపద వాడు ఎత్తుకోబోతుండే గుజరాత్, రాజస్థాన్, కానీ వాడే ఖర్చు పెడతలేడు. అంటే వానికి తిండి పెట్టగలుగుతున్నాం మనం తాగుబోతులం, తిరుగుబోతులము, వాడు చెప్పిన పని శాతగానోళ్ళు వేరే వానికి తిండి ఎట్లా పెడతారు? ప్లస్ మన కూట్లే రాయిదేనుడు ఏట్లే రాయిదేనుడు పోతాడు అన్నట్టు మనకే శాతగానుల్లో మనకే ఒకటి తెచ్చి పెట్టాల్సిన పరిస్థితి. మనం విదేశాలకు ఎట్లా పోగలుగుతున్నాం? చదువుకోని వాళ్ళు అయితేనేమో లేబర్ పనికి మిడిల్ ఈస్ట్ ఇస్లామిక్ కంట్రీస్ వెళ్తున్నారు. ఓకే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి. అదే ఇది చదువుకున్న వాళ్ళు అయితేనేమో యూరప్ కానీ అమెరికాకు కానీ ఎలా వెళ్ళగలుగుతున్నారు? అక్కడ ఉన్న సాఫ్ట్వేర్లు కానీ మెడికల్ అన్ని రంగాల్లో అగ్రగామిలో ఎలా ఉండగలుగుతున్నారు శాతగానుల్లో, సన్నాసులు, దద్దమ్మలు? అంటే మీ దోపిడీ కోసం మా తెలంగాణ మీద, మా కల్చర్ మీద, మా అస్తిత్వం మీద, మా యొక్క పర్సనాలిటీ మీద, మా యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తామంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటాము? చెప్పండి. ఈ ఆంధ్ర వ్యాపారస్తులు రాకముందు ఈ యొక్క ఇది నిజాములు 224 సంవత్సరాలు పరిపాలించారు మన హైదరాబాద్ని కట్టింది స్టార్ట్ చేసింది కుతుబ్ షాయిలు. ఓకే, ఇది కాకతీయుల కాలంలో ఇప్పుడున్న గోల్కొండ కోట అని, అప్పుడు గొల్లకొండ కోట అనేటోళ్ళు, అంటే గొల్ల కుర్మోళ్ళు ఆ గుట్ట మీద గొర్రెలు కాసుకునేటోళ్ళు. దాన్ని కాకతీయుల కాలంలో అది వాళ్ళ యొక్క పశ్చిమాన అది ఏమంటారు దాన్ని ఏమంటారు శత్రు రాజ్యం వాడు ఎవడన్నా వస్తున్నాడా అని చూడ్డానికి వాళ్ళ సైనికులకు పోస్ట్గా తయారు చేసారు ఇది కాకతీయుల కాలంలో.
ఆ తర్వాత బహమని కాకతీయులకి ఈ యొక్క డక్కన్ సుల్తాన్లైన గుల్బర్గా కేంద్రంగా ఉన్నటువంటి బహమనీయులకి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సంధిగా ఏర్పడిన క్రమంలో ఈ యొక్క ముసునూరు కాపయ్య నాయకులు అంటే కాకతీయుల సామ్రాజ్య ప్రతాపరుద్రుని అయిపోయిన తర్వాత ఈ ముసునూరి కాపయ్య నాయకుల టైంలో ఏది ఈ బహమనీయులకు సంధిలో భాగంగా ఈ యొక్క ఇప్పుడున్న హైదరాబాద్ ప్రాంతాన్ని ఈ యొక్క వరంగల్ సామ్రాజ్యంగా పరిపాలిస్తున్న కాకతీయ సామ్రాజ్యంలో పాలకులు అంటే ముసునూరి కాపయ్య నాయకుల వాళ్ళు ఒక సంధి చేసుకొని ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని ఈ డక్కన్ సుల్తాన్లకి బహమనీయులకి ఇచ్చారు. అర్థమైందా? అయితే ఈ హైదరాబాద్ ప్రాంతానికి ఆ యొక్క ఏమంటారు ఒక పరిపాలకుడిగా అంటే ఏమంటారు ఆ బహమనీయుల కిందనే ఏమంటారు ఒక ఐదు చిన్న చిన్న అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మొఘళ్ళ కాలంలో సుబాలు అనేటోళ్ళు వాళ్ళు పరిపాలన కోసం విభజించుకున్నారు. జిల్లాలు ఎట్లా ఉంటాయో అట్లా విభజించుకున్నారు ఒక్కొక్క ప్రాంతాన్ని. సో అట్లా ఈ హైదరాబాద్ అనే సుబాకి ఎవరిని ఈ కులీ కుతుబ్ షాని ఏమంటారు పరిపాలకుడిగా చేశారు. అర్థమైందా? సో ఆ తర్వాత ఆ యొక్క బహమనీయుల సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత అప్పుడు ఈ యొక్క ఐదుగురు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఎవరు? ఈ యొక్క మన యొక్క అహ్మద్ నగర్, గుల్బర్గా, ఈ గోల్కొండ, ఇంకో బీదర్, ఇంకోటి ఏదో ఉంది. సో 5. ఓకే, ఆ విధంగా 5 యొక్క డక్కన్ సుల్తాన్ సామ్రాజ్యాలు ఒక్క బహమనీ సామ్రాజ్యం నుంచి. సో అయితే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది కుతుబ్ షాహీలు అయితే ఇలా ట్యాంక్ బండ్ అంటున్నాం. ఆ ట్యాంక్ బండ్ని కానీ ఆ యొక్క హుస్సేన్ సాగర్ గారిని నిర్మించింది ఎవరు? కుతుబ్ షాహీలు. చార్మినార్ నిర్మించింది ఎవరు? కుతుబ్ షాహీలు. అర్థమైందా? సో వాళ్ళు స్టార్ట్ చేసింది మక్కా మసీద్ని స్టార్ట్ చేసింది కుతుబ్ షాహీలు. ఎందుకంటే గోల్కొండ కంజెస్టెడ్ అయిపోయింది, అక్కడ అన్నిటికీ ఇబ్బంది అవుతుండే. సో కాబట్టి సిటీని ఎక్స్పాండ్ చేశారు ఎవరు? కుతుబ్ షాహీలు. తర్వాత కుతుబ్ షాహీలే ఈ మైనింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసింది, సంపద సృష్టించింది. సో కుతుబ్ షాహీల కాలంలోనే రామునికి పట్టు వస్త్రాలు యొక్క ముత్యాలు ఇచ్చే సాంప్రదాయం భద్రాచలంలో. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఖమ్మం అంటారు కానీ అప్పుడు ఖమ్మం అనే కాన్సెప్ట్ లేదు, మొత్తం వరంగలే. ఓకే, సో ఆ క్రమంలో ఆ తర్వాత దాన్ని ఇంకో లెవెల్కి తీసుకుపోయింది అసఫ్ జాహీలు లేదా నిజాములు. ఓకే, సో కాబట్టి వాళ్ళు సంపద సృష్టించగలిగారు. వీళ్ళు రాకముందు, ఈ ఆంధ్ర వాళ్ళు రాకముందు, లేకపోతే ఈ యొక్క ఇది ఇప్పుడున్న ఈ చెత్త మార్వాడి గుజరాతీలు రాకముందు మనము ఎట్లా బతికినాం? సికింద్రాబాద్ వాజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ప్లేస్, సికింద్రాబాద్ జనరల్ బజార్. అవునా కాదా? వీళ్ళొచ్చి అజం జాహీ మిల్స్ కట్టిర్రా వరంగల్లో. వస్త్రాలు తయారు చేసే ఆ యొక్క కంపెనీని ఆంధ్ర వాళ్ళు కట్టారా, ఏపీ వాళ్ళు కట్టారా, యూపీ వాళ్ళు కట్టారా, గుజరాత్ వాళ్ళు కట్టారా, రాజస్థాన్ వాళ్ళు కట్టారా? ఒక దేశానికి ఉండాల్సిన అన్ని వ్యవస్థలు మన తెలంగాణలో ఈ బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళు కట్టిర్రా? మీకు దయచేసి చెప్పండి. 21 రకాల హాస్పిటల్ ఒక్క హైదరాబాద్లోనే. ఓకే, అర్థమైందా? టోరంటి లేదా ఫీవర్ హాస్పిటల్ వీళ్ళు కట్టిర్రా? నిమ్స్ హాస్పిటల్ వీళ్ళు కట్టిర్రా? పైగా ప్యాలెస్లు వీళ్ళు కట్టిర్రా? చెప్పండి. కింగ్ కోటిల ప్యాలెస్ వీళ్ళు కట్టిర్రా? ఇక్కడ తెలంగాణ బిడ్డలు కాదా? ఏ ఊర్లోకి పోయిన గడీలు వీళ్ళు కట్టిర్రా? యు నేమ్ ఇట్. చార్మినార్ వీళ్ళు కట్టిర్రా? అంటే చెప్తే కూడా అతికేటట్టు ఉండాలి కదా. ఆలోచించండి మిత్రులు దయచేసి. ఓకే, అట్లా ఎన్ని ఇండస్ట్రీస్, 100 ఇండస్ట్రీస్, దక్షిణ మధ్య రైల్వే, ఆల్విన్ వాచెస్, ప్రాగా టూల్స్, చార్మినార్ టొబాకో కంపెనీ, ఇట్లా 100,000 రకాల, సిర్పూర్లో కాగజ్ నగర్లో కాగితాలు తయారు చేసే ఫ్యాక్టరీ, ఆయుధాలు తయారు చేసేది, 4 ఎయిర్పోర్ట్లు ఉండే మన నిజాం కాలంలో. ఇవన్నీ ఒడిగట్టిర్రా? బేగంపేట, హకీంపేట, దుండిగల్, మామునూరు. ఎవడు కట్టిండు? సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవడు? ఆంధ్ర వల్ల. అంటే మా హైదరాబాద్ బిర్యానీ ప్రపంచంలో ఫేమస్, ఆంధ్రాలో వచ్చి మాకు గువ్వ నేర్పినరా అని అంటాడు పవన్ కళ్యాణ్. అంటే ఎంత ఘోరంగా మమ్మల్ని అవమానిస్తున్నారా మా రాష్ట్రానికి వచ్చి. ఇది నైజాంలది, ఇక్కడ ఉర్దూ మాట్లాడతారని ఎవడు వచ్చేటోడు కాదు ఈ పాడుకోను. నిజాం బ్రిటిష్ వాళ్ళు 1909లో ఒక ఢిల్లీ దర్బార్ అని నిర్వహించారు. అందులో ఫస్ట్ 21 గన్ సెల్యూట్ చేసింది మన నిజాం గారికి.
ఆయనకు టైటిల్ హీజ్ హైనెస్ అని ఉంటుంది, హెచ్ఎస్ అని ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఎందుకంటే ఆయన సైన్ చేయకపోతుండే, సైన్ చేయాల్సి వచ్చింది. అందరు చేసారు సంస్థానాలలో, ఈయన కూడా చేయాల్సి వచ్చింది. ఈయన చేయకపోతుండే, ఈయన ఫస్ట్ చేసిండు. ఎందుకంటే ఆడ మైసూరోడు టిప్పు సుల్తాన్, ఈడు ఈ యొక్క మరాఠీ వాడు, ఇద్దరు ఇబ్బంది పెట్టుడే. వానికి ఇవి మన నిజాం గారికి బలమైన ఆర్మీ లేదు కాబట్టి వాళ్ళిద్దరు వచ్చి దండయాత్ర చేసి ఓడించి మన నిజాంని ఎప్పుడు కప్పం కట్టమని ఇష్టం ఉన్నట్టు ఎత్తుకుపోయారు, సంపద ఎత్తుకుపోయేవారు, అట్లనే శిస్తు కట్టమనేవారు. ఇద్దరికి ఎందుకురా కట్టడం అని చెప్పి ఒక బ్రిటిష్ అని కడదామని కట్టాడు, స్టార్ట్ చేసాడు. సైన్య సహకారం కింద ఫస్ట్ సైన్ చేసింది నిజాం గారు. సో నోట్లు తయారు చేసేది, ఆయుధాలు తయారు చేసేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇట్లా చెప్పుకుంటే పోతే ఒక వందల వేల సంస్థలు, ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ ఎవరు కట్టిర్రు? తెలంగాణ బిడ్డలు కట్టిర్రు. అర్థమైందా? మేము తాగుబోతులం అయితే ఇవన్నీ ఎట్లయితే సాధ్యం రా? తాగుబోతులం అయితే తాగి పడతాం. నీ గతిలోకి ఇడికి వచ్చి మమ్మల్ని తాగుబోతంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను నెత్తినోరు కొట్టుకోవాలి, సావాలి. నిజంగా చెప్పండి, జెన్యున్గా చెప్పండి. మనం మరి తాగుతుంటే మరి పొద్దుగాలెత్తే వ్యవసాయం ఓడి చేస్తున్నాడు. ఊర్లలో ఏ ఊరికన్నా పోదాం, ఊరికి పోదాం, లేకపోతే టౌన్కి పోదాం, హైదరాబాద్కి పోదాం, హైదరాబాద్ లోకల్ పోదాం, ఎక్కడికన్నా పోదాం. అంటే పెద్ద నగరాలు కానీ, మిడిల్ క్లాస్ స్మాల్ టౌన్స్ కానీ, లేకపోతే గ్రామీణ ప్రాంతాలు కానీ. ఒక గ్రామీణ ప్రాంతం పోతే మెజారిటీ ప్రజలు వ్యవసాయం చేసుకుంటారు, లేదంటే చేతి వృత్తుల వారు ఉంటారు. వాళ్ళు పొద్దుగాలు వేసి తాగుతుంటే మరి ఎవడు వ్యవసాయం చేస్తున్నాడు? ఎవడు దున్నుతున్నాడు? ఎవడు నారు తీస్తున్నాడు? ఎవడు పంట కుప్పకేస్తున్నాడు? ఎవడు పత్తేర పోతున్నాడు? ఎవడు నాట్లు వేస్తున్నారు? దయచేసి చెప్పాలి. ఎవరు వర్షం తొలకరి చినుకులు రాగానే ఎవరు పోయి దున్నుతున్నారు? ఎవడు వీళ్ళు చేస్తురా? ఇప్పుడైనా, గతంలో అయినా, ఎప్పుడైనా ఎవరు చేస్తున్నారు? తెలంగాణ బిడ్డలు కాదా? పొద్దుగాల లేచి నేను చిన్నప్పుడు గ్రామాల్లో లేచినప్పుడు ఏది పొద్దుగాల ఏమైనా ఇంటి ముందటికి వెళ్ళి అదే గొర్రెలో బర్రెలో ఏదో ఒకటి తీసుకొని పోయేటోళ్ళు ఏదో 6 గంటల లోపలనే. ఇంకా బాగా ఇక్కడ అప్పుడు కరెంటు ఇట్లా వచ్చేది పోయేది కాబట్టి పొద్దుగాల 4 గంటలకు లేచి కరెంటు మోటార్ వేసి వచ్చేటోళ్ళు. తాకుంటే కూర్చొని ఇవన్నీ ఎట్లా చేస్తారా? వాళ్ళని అడుగుతున్నా, వాడు ఎవడైతే పిచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళు. అంటే ఏది పడితే అది మాట్లాడుతా అంటే ఎట్లా చెల్లుతుంది? అట్లా చేతి వృత్తుల వారు వాళ్ళ పని పొద్దు గ్రామీణ ప్రాంతాల్లో జప్పనం అంటారు, జప్పనలు వేస్తారు. అంటే 7-8 కాగానే సూర్యుడితోటే పని. సూర్యుడు పొద్దుగానే అంటే సూర్యుడు వెళ్ళిపోగానే ఒక 7-8-9 ఓకే పండుకునేటోళ్ళు. ఇప్పుడు జర కరెంట్ వచ్చి జర బిల్డింగ్ కట్టుకున్నాక తేడా అయిందేమో కానీ ఏది ఏమైనా జపనం ఆడుకుంటారు, జపనలు వేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో. సో అట్లా 4 గంటలకు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వందల వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు సకల ఆమె ఉన్నది అనుకుందాం ఊర్లో, ఏం చేస్తుంది ఆమె? లేదా పని మనిషి ఉన్నది, ఏం చేస్తుంది? ఇప్పుడు మా సిద్దిపేటలో మా ఇంటికి పని మనిషి వస్తుంది పొద్దుగాల. ఆమె ఎప్పుడు లేస్తుంది? 4 గంటలకు లేస్తుంది. లేచి ఆమె 4 ఇళ్ళు చేసుకొని మళ్ళీ 10 వరకు పోతుంది. పోయి ఇంటికి పోయి మళ్ళీ బిడ్డ కొండి పెట్టుకొని, బిడ్డను బడికి పంపించుకొని, లేకపోతే కాలేజీకి పంపించుకొని ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. ఆమె అట్లా పాలు పోస్ట్ ఆయన ఎప్పుడు లేస్తాడు? 4 గంటలకు లేచి పాలు వెండి అన్ని ఇండ్లలో పోసి మళ్ళీ 10-11 పోతాడు. రైతులు నిన్న రాత్రి ఏది ఊర్లలో రైతు బజార్ పోయినాం అనుకో, రైతులు వచ్చి ఆడ పెట్టుకుంటారు. నిన్న సాయంత్రం తెంపినాయి, పొద్దుగాల లేచి మళ్ళీ 11-12 వరకు అమ్ముకొని పోతారు. ఎప్పుడు వస్తారు వాళ్ళు? 6 గంటల లోపల ఆడ దిగుతారు రైతు బజార్కి, అన్ని ఇది ఫ్రెష్ కూరగాయలు పట్టుకొని. సో ఇట్లా ఎవరి వృత్తుల వాళ్ళు పొద్దుగాలు వేస్తే, ఇప్పుడు చూద్దాం తెలంగాణలో టిఫిన్ లేకపోతే హైదరాబాద్లో అయినా సరే టిఫిన్ బండి ఆయన ఎప్పుడు పెట్టుకుంటాడా? పొద్దుగాల 4 ఇడ్లీలు ఎత్తాడు ఆయన, పొద్దుకే నానబెట్టుకుంటాడు అన్ని ఆయనకి కావాల్సిన సామాగ్రి అంతా. పొద్దుగాల 5 గంటలకు పోయే వరకే నీకు ఆడ షాయి ఉంటుంది, ఆడ ఇడ్లీలు ఎత్తనే ఉంటాడు ఆయన. ఇట్లా ఎవరి వృత్తుల వాళ్ళు పొద్దుగాల 4 గంటలకు లేచి వాళ్ళ డే టు డే వాళ్ళ పనులు చేసుకుంటారు. మళ్ళీ రాత్రి 9-10 దాకా పొద్దంతా కష్టపడితే రాత్రి పూట కొంచెం రిలాక్స్ అయ్యేదాన్ని, నిద్ర పడుతుందని కొంతమంది 1-2 పెగ్గులు వేసుకుంటారు కావచ్చు. దానికి వాళ్ళు డే టైంలో వాళ్ళ పని డిస్టర్బ్ చేసుకుంటారా? వాళ్ళు తాగి అంటే వీడు వచ్చేసి ఈ మార్వాడోడో, ఈ ఏపీ ఓడో, ఇంకోటి వచ్చి వాని బో పెడుతుండా, వాని కుటుంబాన్ని పోషిస్తుండా, వాని బిడ్డలకి కాలేజ్ ఫీజులు కడుతుండా?
ఎవరిని బతికేరు వాడు చూసుకుంటాడు కదా. ఎవడు తాగుపోతుంటాడు మోస్ట్లీ వాడు లవ్ ఫెయిల్యూర్ అయినోడో, వాడు భార్యాభర్తలు బగ్గా గొడవలు పడుతున్నోళ్ళు, వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ని ఎట్లా కోపప్ చేయాలో తెలియనోడు ఎవడో ఒకడు తాగుతాడు కావచ్చు. అది అంతటి ఉన్నారు. అది ప్రాంతానికి ఏం సంబంధం? అంటే 100 మందిలో ఒక్కటి రెండు చూపెట్టి వాడిని అంటారా? మీరు వచ్చి ఇదే చంద్రబాబు నాయుడు వచ్చిన కొడుకు వచ్చి మీరు వచ్చి ఏం చేస్తున్నారు? ఈడ ఫస్ట్ మా భూములు కబ్జా పెడుతున్నారు, భూములన్నీ దెంకబోతున్నారు. ఓకే, అది లక్షల ఎకరాల భూములు. బంజారాయిల్స్ విజిలెన్స్ మీరు నిజంగా పైసలు ఇచ్చి కొన్నారా? సినిమా మహేష్ బాబుకి రాసిచ్చినాయి, నరేష్ బాబుకి రాసిచ్చినాయి, ఇంకో వెంకటేష్ బాబుకి రాసిచ్చినాయి. మీరు నిజంగా ఏది మీరు అధికారంలో ఉండి అన్ని కంపెనీ పెడతామని అన్ని గుంజేసుకున్నారు. అప్పుడు ఇప్పుడు అంత మోసమే. ఈ రాజకీయ నాయకులు ఎందుకు మీకు సహకరిస్తున్నారు? మీకు దోష పెడితే మీరు వానికి వాటాలు ఇస్తారు కాబట్టి నష్టం ఎవరికి అవుతుంది? తెలంగాణ బిడ్డలకి. మరి ఈ తెలంగాణ ఎవరి కోసము ఎవరి వల్ల ఇది నిర్మితమైంది అంటే ఎంత అబ్యూజ్ చేస్తున్నారు అనేది మనం గమనించాలి మిత్రులారా. ఓకే, అట్లా ఏది మనకి పని శాత కాదంట. ఎంత లేకి మాటలు అంటే, ఇప్పుడు కొన్ని బిజినెస్ అవర్స్ ఉంటాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. అంటే ఏమర్థం? పని చేసేటప్పుడు పని చేయాలరా, మిగిలినప్పుడు ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో టైం గడిపేటప్పుడు ఫ్యామిలీతో టైం గడపాలి. అది కరెక్ట్ మెథడ్. దట్ ఈస్ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. అమెరికాలో అయినా ఎక్కడైనా, ఐటీలో అయినా, ఇంకో దగ్గర అయినా, డాక్టర్ అయినా ఇంకోటైనా, వాడు డాక్టర్ చేసేటప్పుడు డాక్టర్ చేయి, మిగిలిన టైంలో మళ్ళీ డాక్టర్ చేస్తా అంటే పని చేసి చచ్చిపోతా అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ లైఫ్? ఏం చేసుకుంటావు? పైసలు సంపాదించి ఏం చేసుకుంటావు? చచ్చిపోయేవాడు తీసుకోవం కదా, రైట్? మన అవసరాలు తీరినాక ఉంటే ఎవరైనా పోరగాళ్ళకి ఇచ్చి పోతాం, అంతేగాని ఈ పొద్దంతా పని చేసి చచ్చిపోతే ఏమవుతుందిరా? ప్లస్ రెండోది, శరీరానికి ఇప్పుడు 8 అవర్స్, ఇప్పుడు అమెరికాలో 40 అవర్సే ఉంటుంది. ఇప్పుడు లేబర్ డే సెలబ్రేట్ చేసుకుంటారు, లేకపోతే అదేంది ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు, ఇంకోటి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? అరే పని చేసేవాడు పని చేయాలరా, మిగతా అప్పుడు శరీరానికి కొంత మనసుకి ఎంటర్టైన్మెంట్ కావాలి, శరీరానికి ఏమంటారు కొంత రెస్ట్ కూడా కావాలి. అప్పుడు మనిషి బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్ అనేది. ఆ ఉద్దేశంలో ఇప్పుడు అమెరికాలో వారానికి 40 గంటలే ఉంటుంది, 2 డేస్ వీకెండ్ ఉంటుంది, రోజుకి 8 గంటలు పని చేయాలి, 2 గంటలు పోవడానికి ట్రావెలింగ్ ఇంకోటి అవుతుంది కావచ్చు. అంటే 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. అర్థమైందా? సో వీడు పొద్దుగాల 6 గంటలు లేచి మళ్ళీ 12-1 దాకా ఉంచుతా అంటే రాత్రి తప్పది. అంటే నీకు వర్క్ ఎథిక్స్ తెలియదు. ఎమర్జెన్సీ ఉన్నాయి తప్ప, ఎమర్జెన్సీ హాస్పిటల్స్, ఎమర్జెన్సీ అంటే అది ఆ టైం లేకపోతే మనకు కష్టమవుతుంది అన్నది తప్ప మిగిలిన అన్ని కూడా ఏది ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఇప్పుడు మాది సిద్దిపేట. సో సిద్దిపేటలో నువ్వు 11 లోపల పోతే ఏమంటారు కిరాణా షాప్ కానీ, కిరాణా షాప్ చెప్పని చెప్తారు కానీ ఏది వస్త్రాలది ఏమంటారు బట్టల దుకాణాలు ఏది 10 తర్వాతనే తెరుస్తారు. 11 అవుతుంది. తర్వాత ఈ స్టీల్ సామాన్ల షాపులు మెయిన్ అంటే అర్జెంట్ లేని గ్రాసరీ తప్ప, కిరాణా షాపులు తప్ప మిగిలిన అన్ని కూడా 10 కంటే ముందు తెరవరు. ఎందుకని? వానికి పిల్లలు ఉంటారు, పొరగాళ్ళు బడికి పంపించడం ఉంటుంది, వానికి ఏదో ఒక పని ఉంటుంది ఇంటికాడ. ఓకే, వాళ్ళు తయారవడం ఉంటుంది, గడ్డం గీక్కుడు ఉంటుంది, ఏదో ఒక పని ఉంటుంది ఇంట్లో. ఓకే, అది కాకుండా ఇప్పుడు కస్టమర్ ఎప్పుడు వస్తాడు? ఊర్ల నుంచి రావాలి. ఎప్పుడు వస్తారు? వాళ్ళు కూడా ఇంత బుక్కెడు తిని ఏది పెళ్లి సామాన్లు కొనుక్కుందామనో, పెళ్లి బట్టలు కొనుక్కుందాం, ఊర్ల నుంచి రావాలనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నియర్ బై. ఎప్పుడు వస్తారు వాళ్ళు? అన్ని పనులు చేసుకొని ఆ బస్ ఎక్కో, లేకపోతే ఆటో ఎక్కో, ఇంకోటి ఎక్కో వచ్చే వరకు 10-11 అవుతుంది ఈజీగా. కాబట్టి ఆ టైము ఆ 11 లోపల వేరే పనులు ఉన్నాయి కదా, పర్సనల్ పనులు చేసుకోవాల్సి ఉన్నాయి కదా. సో 10-11 షాప్ తెరుపుతారు. మళ్ళీ పొద్దుకి 7-9 7కి చాలా మంది మూసుకుంటారు, లేదంటే 9కి మూస్తారు. 10 తర్వాత ఇక భార్యతో టైం గడుపు, ఇక ఇంత తిని అవసరమైతే ఒక పెగ్ చేసుకో. దిస్ ఈస్ ద నార్మల్, వెరీ నార్మల్. దీన్ని కూడా తప్పు వాడతా అంటే ఎట్లా రాయ్యా? అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నీవు పొద్దుగాల 6 గంటలకు లేచి రాత్రి 12-1 దాకా ఉంటా, అది దాన్ని అంటారు వ్యాపారమే? అంటే నీకు వర్క్ కల్చర్ తెలియదు, ఎథిక్స్ తెలియదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తెలియదు.
నువ్వు చేసేది ఏది జెన్యున్ దందా చేస్తలేవు, అన్ని ఫేక్ మాల్ తెస్తున్నావు, ఒరిజినల్ మాల్ అని అమ్ముతున్నావు. ఓకే, నువ్వు కాంపిటీషన్ ఉండకూడదని నీకు నష్టం వచ్చినా కానీ ఏది కాంపిటీషన్ ఆ యొక్క వాడు ఎదుటోడు షాప్ ఎత్తేసి దాకా వెయిట్ చేస్తున్నావు, వాడు ఎత్తేసినాక మళ్ళీ రేట్లు వేస్తున్నావు. నువ్వు నువ్వు ఏమంటారు బ్లాక్ దందా చేస్తున్నావు. ఒక్క తెలంగాణ నువ్వు హైర్ చేసుకోవు, నువ్వు ఇక్కడ దోసుకోవడానికి వచ్చినావు. మళ్ళీ ఈ అడ్డదారిలో దోసుకున్న సొమ్ము ఏమైనా ఇక్కడ ఖర్చు పెడతావా? ఇక్కడ ఉన్న ఎవరన్నా బతుకుతారా నీ వల్ల? మళ్ళీ అన్ని తీసుకొని ఆడికెత్తుకోవద్దు. నువ్వు వచ్చింది దొంగతనం చేయడానికి వచ్చినావు, దోపిడీ చేయడానికి వచ్చినావు, దోపిడీ చేసుకొని పోతున్నావు, బందిపోటు దొంగవి. మళ్ళీ వాడొచ్చి మనని బెదిరిస్తా, మనం తిడతా, వాని భాష మనం మాట్లాడాలి, మన కల్చర్. వాడు ఎవడన్నా మార్వాడోడు ఏది మొన్న బోనాల పండుగ చేసుకున్నాడా? దసరా చేసుకుంటాడా? వాడు బతుకమ్మ చేసుకుంటాడా? ఇంకో పండుగ చేసుకుంటాడా? మన తిండి తింటాడా? వాడు నాశనం చేయడానికి వచ్చిండు, దోపిడీ చేయడానికి వచ్చిండు, దోపిడీ చేసుకుని పోతున్నాడు తప్ప వాడు ఈడొచ్చి దాండి ఆడతాడు. ఈడొచ్చి వాని హిందీ మనం నేర్చుకోమంటాడు, మన తెలంగాణ భాష నేర్చుకోడు, మన తెలంగాణ పండుగలు చేయడు, మన వచ్చి మన ఎక్కిరిస్తాడు, మనని కొడతాడు. అరే కమ్ జాతి వాళ్ళ అంటాడు. ఏడో జాతి ఏందిరా ఇది? దిస్ యాక్సెప్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు మనం నోరు మూసుకున్నాం అనుకో, రేపు మనము వాళ్ళ దగ్గర అడుక్కునే పరిస్థితి వస్తుంది. నో వి షుడ్ నాట్ ఎంటర్టైన్ దట్. ఓకే, అర్థమైంది మిత్రులారా? ఆలోచించండి. వాడు చేసే నాశనం చూడు, వీడు ఎట్లా మాట్లాడుతుండో చూసినాక నేను చెప్పింది మీకు అర్థమైంది కొంత. వాళ్ళు కులం పేరుతో దూషించారా లేదా, వాళ్ళు అక్కడ ఆధిపత్యం చెలాయించాలనుకున్నారా లేదా, వాళ్ళు జులుం చెలాయించారా లేదా అనేటువంటి విషయం అక్కడి నుంచి ఏమంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు వచ్చి వాళ్ళని పరామర్శించారా లేదా, అదే బాధితులు బయటకు వచ్చి చెప్పారా లేదా అనేటువంటి టాపిక్ ని మనం తీసుకుంటే గనక వీళ్ళు ఉద్యమాన్ని తక్కువ పరచడం కోసం ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు వీళ్ళు పంచాయతీ చేస్తారు. ఓకే రైట్, వీళ్ళు అన్నట్టు రేపు అయ్యప్ప మాలను ఆంజనేయ స్వామి మాల వేసుకుంటున్నాం, వీళ్ళకి ఓకేనా? పర్వాలేదా? మేము ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే, తెలంగాణ జరుగుతున్న నష్టం గురించి మాట్లాడుతుంటే ఆయన ఆ మతము ఈయన ఈ మతం ఎందుకు వస్తుందిరా? ఎవడు ఏ మతాన్నైనా మొక్కు. అసలు అది పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. దాంట్లో ఎవడు ఉన్నాడో ఎవడు లేడో, ఎవడైతే లేడు. నా దృష్టి అయితే ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేరు. ఇప్పుడు ఎవడైతే ఆడెవడో లేడు. సరే, అది అయినా సరే ఎవరికి నచ్చింది ఆడు మొక్కుంటే వాళ్ళ దానికి ఇప్పుడు మతం గురించి కాదు కదా మన గొడవ, మన బతుకుదేరు గురించి కదా, మన అస్తిత్వం గురించి కదా, మన కల్చర్ గురించి కదా. ఎవరు మొక్కుంటే అది నా ఇష్యూ కాదు కదా. నాకు నచ్చిన నేను మొక్కుంటే వాడు ఎవడే మాట్లాడాడు కదా. దాన్ని విషయాన్ని ఏదైతే మనం అడుగుతున్నామో ఆ విషయాన్ని చర్చించకుండా ప్రతిదానికి మతం రంగు ఎందుకు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల, ఇక్కడ ఉన్నటువంటి కులవృత్తుల, ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రెండే బీజేపీ అంధభక్తులు కానీ, బీజేపీ మీద సానుభూతి పరులు కానీ, అంటే దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళే బీజేపీ సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ థింగ్. ఓకే, వాళ్ళు ఎంతసేపు వాళ్ళ దోపిడీ నుంచి దృష్టి మరల్చడానికి రెండు వాడతారు. అయితే కాంగ్రెస్ మీద బురద వెళ్తారు, లేదు అంటే చరిత్ర మీద బురద వెళ్తారు, లేదు అంటే ప్రతిదాని హిందూ ముస్లిం అని చేసుకొస్తారు. ఇది తప్ప మనకి ఏ సమస్య ఉందో దాని గురించి చర్చ చేయరు. వెరీ అన్ఫార్చునేట్. ఆత్మహత్యలు తీసుకుంటా ఉన్నారు, స్వర్ణకారులు రోడ్లు ఎక్కారు. 10 ఏళ్ల కాలంలో 20 మంది స్వర్ణకారులు చనిపోయారు. చెరువులో చేపలు పట్టడు తప్ప, షేర్లో తాళ్ళెక్కుడు తప్ప మిగతా వృత్తులన్నీ నార్త్ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు చేసుకుంటున్నారు. అందుచేత మీరు ఏ వ్యాపారం చేసుకున్నా అంతెందుకు ఇట్లా వాడు జై ఎల్లమ్మ అన్నాడు, జై పోషమ్మ అన్నాడు, వాడి జై శ్రీరామ్ని మన మీద రుద్దుతాడు. అది జై శ్రీరామ్ అనే ఒక పదం కాదు, అది ఇట్స్ నాట్ ఎ వర్డ్. వాని ఆధిపత్యాన్ని, వాని కల్చర్ని, వాటిని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. వాని భాషని, వాని యొక్క మొత్తం వాడు మనది అంగీకరించాడు. వాడు జై ఎల్లమ్మ అనమన్, బోనాలు చేయమన్, సకినాలు తినమన్, నో తెలుగు మాట్లాడమన్, లేదు వాడిది రుద్దాలి మన మీద. అంటే దట్ ఇట్ సెల్ఫ్ సేస్ నీవు నీలాగా బతకకూడదు. మళ్ళీ ఇది మన వాడికి పోయి ఎత్తలేము, మనం గుజరాత్ రాజస్థాన్ పోతలేము, వాడు మన దగ్గరకు వచ్చి చేస్తున్నాడు. అంటే ఎంత కౌరము, ఎంత ఆధిపత్య ధోరణి ఆర్యుంది అర్థం చేసుకోవాలి. ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు, వాళ్ళిద్దరికి సంబంధించిన పార్టీయే బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థ అయినా పార్టీ అయినా. ఓకే, దాన్ని నడుపుతుంది. అలా డెసిషన్ మేకింగ్ చేస్తారు. మరి జంబికాతులు పట్టుకుని పొరగాళ్ళు బీసీలు ఉంటారు, ఎందుకంటే వీనికి బిర్యానీ ఓపిస్తాడు కాబట్టి వాడు అడ్డదారులు దోసుకున్న దాన్ని
కానీ అలా నిర్ణయం చేసేటోళ్ళు దోసుకుంటోళ్ళు ఎవరు? ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు, బీజేపీ ఆర్ఎస్ఎస్ లో దుర్మార్గులు. స్థానికత్తులకు అవకాశాలు కల్పించండి. పక్కనున్నటువంటి ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. వందలాది మంది మా విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి ఎంత దుర్మార్గులు చూడమంటారా? ఆంధ్ర షుగర్స్ ఉంటది, నిజాం షుగర్స్ ఎంత ఫేమస్, చంపేశారు ఆంధ్రలో. సికింద్రాబాద్ జనరల్ బ్రదర్స్ చంపాలని చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ లేపింది ఎవరు? ఆంధ్రలో. ఏంది ఇది? ఏంది? మళ్ళీ మాకు వ్యాపారం తెలియదు అంటాడు. వ్యాపారం తెలియకపోతే మీరు రాకముందు ఏం చేసినామరా? మేము గాడిదలు కాసినాం. మీ దగ్గర గతి లేక మా దగ్గర అన్ని మంచిగా నేను మీరు వచ్చి మళ్ళీ మాది మంచిగా లేదంటే ఎట్లరా? వాడికి 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినాక కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. గుడారెలు వేసుకొని ప్రకాశం పంతులు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 53 నుంచి 56 దాకా వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, భవనాలు కట్టుకోవడానికి, పరిపాలనా భవనాలు కట్టుకోవడానికి పైసలు లేవు. గతి లేక అందరం తెలుగు మాట్లాడేటోళ్ళమందరం అని చెప్పి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని చెప్పి తొంపు పెట్టుకొని ఇడికొచ్చి మొత్తం దోసుకున్నారు ఆంధ్రలో. నీ గతి లేనోడు వచ్చి మాకు తెలియదు అంటే మీకు తెలియనోడు ఇవన్నీ ఎట్లా కట్టుకున్నాం మేము? మా హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ ఎట్లయింది? మా కుబ్బానికా మీటా వరల్డ్ ఫేమస్ ఎట్లయింది తెలియనోనికి? మా ఇరానీ చాయ్ వరల్డ్ ఫేమస్ ఎట్లయింది మాకేం తెలియని వాళ్ళకి? మాకు బువ్వదినుడు తెలియనోడు బిర్యానీ ఎట్లా చేస్తారా? అంటే చెప్పితే కూడా మా చెవుల తామర పూలు పెడతా అంటే కూడా కొంచెమన్నా అతకాలి కదా. బోసిడికే ఆలోచించగలుగుతున్నారు. ఆంధ్రోడు అట్లనే చేసిండు అన్నాడు అంటే దాన్ని ధర్మేసినాం. ఓకే, ఏది అట్లీస్ట్ పరిపాలన మనం స్వయం పరిపాలించుకుంటున్నాం. ఇక ఇప్పుడు మార్వాడు తయారైండు. ఈ దోపిడీదారులు మాత్రమే దోస్తులు అవుతారు. ఈ బీజేపీ మార్వాడోడు, బీజేపీ గుజరాత్, రాజస్థాన్, ఈ బీజేపీ ఈడ ఆంధ్రాలో ఉన్న పెట్టుబడిదారులు, ఆంధ్రాలో ఉన్న సామాన్యులు మంచిగానే ఉన్నారు అంటే వాళ్ళ మైండ్ సెట్, ఆలోచన విధానం. కానీ ఆంధ్ర పెట్టుబడిదారులు, ఈ గుజరాతీ పెట్టుబడిదారులు, దోపిడీదారులు దోస్తీ చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కలిస్తే మంచిగా దోపిడీ చేసుకోవచ్చు. దొంగ నా కొడుకు తన్ని ధర్మేస్తాం. ఒక్కొక్క బిజినెస్ అన్ని కలబెడితే ఏం చెప్తారా? మా వాళ్ళు మా తెలంగాణలో పెట్టుకుంటాం. అదే ఖాళీ ఉంటాయి కదా, ఆ అవసరాలు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు నీకు టీవీ స్టేషన్ కలబెట్టిన మా తెలంగాణలో పెట్టుకుంటాడు టీవీ స్టేషన్. ఆడదాకా తెచ్చుకోకండి బిడ్డ. ఇది కొత్త ఏం కాదు. ఇప్పుడు ట్రంప్ అదే అంటున్నాడు. ఆడ ముంబైలో బాల్ ఠాకరే ఏం చేసిండు? ఒక్కొక్కరిని బీహార్ వాడిని, యూపీ వాడిని, ఈ మార్వాడి వాడిని ఒక్కొక్కరిని తన్ని ధర్మేలే. లుంగి ఉటావో పుంగి బజావో అన్నాడు కదా రాజ్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే. ఊకుంటారా? నువ్వు మా బతకడానికి వచ్చినప్పుడు మా ఎకానమీకి ఇక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ బతుకులు యొక్క అభివృద్ధికి అన్నిటికీ హెల్ప్ అయ్యే విధంగా ఉంటే ఏది పోన్రే అనుకుంటారు, ఏదో చూస్తున్నాడు పోతారు. వెనకట ఏదో ఒక స్వీట్ షాప్ ఏదో ఊర్లలో పెట్టుకున్నావు, నువ్వు చేసే స్వీట్లు ఇక్కడ తెలంగాణలో చేయరు, తెలంగాణలో చేసేటి డిఫరెంట్ ఉంటాయి, మన యొక్క టిపికల్ అథెంటిక్ ఉంటాయి. కాబట్టి ఏదో పెట్టుకున్నాడంటే ఏదో స్వీట్ షాపులు పోతే లేరా అని వదిలేసారు. ఓకే, కానీ ఇప్పుడు అన్ని వ్యాపారాల నువ్వు వేలు పెట్టి కాలు పెట్టి ఇక్కడ వ్యాపారస్తులను సంకనాకించుకుంటా మీరు తాగుబోతులు తిరిగిపోతులు అంటే గుద్ద మీద అన్నారు. జిగ్నేష్ గారు, స్థానికులకు ఉపాధి కల్పించండి, స్థానికులకు అవకాశం కల్పించండి. సో మీరు నిర్వహించిన సంస్థలు ఎంతమంది స్థానికులు ఉన్నారు? నేనే తప్పకుండా. ఇప్పుడు గుజరాతీ మార్వాడి ఒక మాట చెప్తే మీరు బాధపడవద్దు సార్. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి పడుకుంటాడు. చూడండి ఎంత ఘోరంగా మాట్లాడిన ఆయన. 6 గంటలకు 7 గంటలకు లేచి దుకాణంలో కూర్చుంటారంట. తప్పది. ఎమర్జెన్సీ ఉన్నాయి అయితే తప్ప, అంటే కిరాణా షాపులు లేకపోతే ఇంకేమైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ, అది కూడా ఎమర్జెన్సీ హాస్పిటల్, రెగ్యులర్ హాస్పిటల్ కాదు. ఓకే, చాలా హైదరాబాద్లో నేను చాలా చూసిన క్లినిక్లు సాయంత్రం 6 నుంచి 8 లోపల 10 అట్లా తెరుస్తారు. ఓకే, రామ్నగర్లో, రామ్కోటిలా చాలా చోట్ల చూసిన. తెరిస్తే ఈ యొక్క లేబర్ వాళ్ళు ఎవరైనా పొద్దుంతా పని చేసి వచ్చి సాయంత్రం పూట అక్కడ చూయించుకుంటారు. సో కాబట్టి దాని అవసరము కాదు. నువ్వు అందరు వండుకునే టైంలో, అందరికి పర్సనల్ టైంలో పనులు ఉన్న టైంలో నువ్వు తెరిస్తే యూఆర్ డిస్టర్బింగ్, శాంతి భద్రతలకు విఘాతం అవుతుంది అది. ప్లస్ అక్కడ సౌండ్లు వస్తుంటే, వాహనాలు వస్తుంటే వాళ్ళు ఆడ ఉన్న ఇళ్లలో పైన ఉండేటోళ్ళు పడుకునే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది.
కదా. ఇప్పుడు నైట్ అనేది ఒక దానికి పెట్టిర్రు, డే అనేది ఇంకో దానికి పెట్టిర్రు. సో అంతా యాక్టివ్ ఉన్నప్పుడు ఇక చేసే పనులు కొన్ని ఉంటాయి. నైట్ పూట రెస్ట్ తీసుకోవడం ఇట్లాంటివి ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఇక దానికి టైం అనేది ఉండదా? ఐ డోంట్ అండర్స్టాండ్. అది తప్పది. 6 గంటలకి 7 గంటలకి గంట పొద్దుగాల షాప్ ఎందుకురా? 10కి తెరువు, 11కి తెరువు, ఏమవుతుంది? కొనుక్కోడా? 2 గంటలు ఆగి కొనుక్కోడా అవన్నీ కావాల్సినవి? అంత ఎమర్జెన్సీ ఏముంటాయి? మాల్ ఎప్పుడు తెరుస్తారు? 10-11 తెరవరు. ఛాయ్ తాగేది బ్రేక్ఫాస్ట్ తప్ప, హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్ ఎమర్జెన్సీకి అవి వేరే తప్ప, మిగిలిన ఎందుకు తెరుస్తారు? 9-10 తర్వాతనే తెరుస్తారు. ఏం అవసరం? 2 గంటలు ఆగి కొనుక్కోరా వాళ్ళు? డే అంతా ఏం చెప్తారు? పొద్దుగాల 10 నుంచి రాత్రి మళ్ళీ 10 దాకా. పొద్దుగాల 6 గంటలకు దుకాణం తెరిచి కూర్చోండి ఎందుకు? దొంగ నాకు ఎవడో ఎంతమంది వస్తారు? ఇంకా పొద్దుగాల 6 గంటలకు ఎంతమంది? నువ్వు చూడు, వాని లెక్క తీయమను, డేటా తీయమను. అరే పొద్దుగాల నువ్వు చెప్తున్న 6 గంటల నుంచి 10 గంటల లోపల ఎంతమంది కస్టమర్లు వచ్చిర్రు, 10 తర్వాత ఎంతమంది వచ్చిర్రు చెప్పురా లెక్క అని అడగాలి వాడిని. ఈగలు దొంగకొట్టు రాదు. పొద్దుగాల ఎవడు రాడు, ఎవరి పనులలో వాడు బిజీ ఉంటాడు. వేస్ట్ నా కొడుక. నువ్వు తప్పు చేసుకుంటా, నీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తెలియకుండా మళ్ళా నీకు ఏది పద్ధతి ఒక పద్ధతి పాడు లేకుండా నువ్వు చేసే ఆ యొక్క ఏమంటారు అది ఏమంటారు ఒక తప్పు ప్రవర్తనని మా మీద రుద్దు. మేము కూడా అట్లా చేయమంటే కరెక్ట్ కాదు. ఆంధ్ర తెలంగాణనే మాట్లాడతా. ఆంధ్ర ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇదని అన్న ప్లీజ్. ఆంధ్ర కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆంధ్ర లేబర్ వెనక్కి తీసుకోవాలి సార్. సార్ మీరు వెనక్కి తీసుకోవాలి అంటే నేనేం తెలంగాణ గుజరాతీ మార్వాడి ఊర్లకే తీసుకోలే. మా ఆఫీస్ లోనే 12 మంది ఇక్కడ తెలంగాణ వాళ్ళు పని చేస్తున్నారు. చూడండి మిత్రులారా, దయచేసి ఈయన చెప్తున్నట్టు ప్రతి మార్వాడి షాప్ అండి, ఓకే, అది హైదరాబాద్లో అయినా సరే ఊర్లలో అయినా సరే పోయి ఎంతమంది తెలంగాణ వాళ్ళు పనిచేస్తారో ఒక్కసారి లెక్క పెట్టండి. ఈయన చెప్తుంది కరెక్టా లేదా అన్ని బయటపడతాయి. అన్ని అబద్ధాలు. ప్రతి స్వీట్ షాప్లో పనిచేసేది మళ్ళీ అక్కడి నుంచి పోరగాళ్ళని తీసుకొని వస్తారు. నువ్వు ఎక్కడ తీసుకో, ఏ షాప్ అన్నా తీసుకో, పచ్చి అబద్ధాలు. అంటే వాళ్ళ షాపులలో ఊడ్చేటోటి కూడా మనల్ని పెట్టుకోరు. సేమ్ థింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ వండి, ఈ టీవీ స్టేషన్ వండి ఆంధ్రలో, ఈ యొక్క పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వండి ఆంధ్రలో ఊడ్చేటోడు తుడిచినా కూడా వాళ్ళ ఆంధ్ర నుంచి తీసుకొస్తాడు. అరే అమ్మ మరి మా తెలంగాణలో ఎందుకున్నారా? నీకెందుకు సబ్సిడీలు ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలి, నీకు ఎందుకు భూమి ఇవ్వాలి? ఇక్కడ వాళ్ళని హైర్ చేసుకుంటే ఇక్కడ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి పని దొరుకుతుందనే కదరా. అందరు కలిసి ట్యాక్సులు కడితే గవర్నమెంట్ కూడా డబ్బులు వస్తాయని కదా, వస్తే మన దేశాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని కదా. ఇక్కడ అన్ని లాభాలు తీసుకుంటూ ఒక్క ఊడ్చేటోడు తుడిచేటోడు కూడా పనికి రాడా? మాకు తెలివితేటలు అంటే మీకే పెట్టిండు, దొంగ తెలివితేటలు, దోపిడీ తెలివితేటలు అనుకుందాం. ఊడ్చేటోడు తుడిచేటోడు కూడా మా తెలంగాణ పనికి రాడా? వెరీ అన్ఫార్చునేట్. అలా ఏం బ్రెయిన్ అవసరం లేదు కదా. అంటే వానికి ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. తెలంగాణలో బాగుపడితే వాళ్ళకి కడుపులో వాళ్ళకి కడుపు ఇట్లా మసులుతుంటుంది అన్నట్టు. మరి తెలంగాణలో మీద అంత ఏమంటారు ప్రేమ లేనప్పుడు తెలంగాణలో పైసలు ఎందుకురా మీకు? తెలంగాణలో మీ దగ్గర వస్తువులు కొనుక్కుంటే ఎందుకు మీకు ఆ పైసలు? వద్దు కదా. మీరు అన్నీ చేసుకోరు, మీరు ఏపీలో చేసుకోరు వ్యాపారం, మీరు మీ యొక్క గుజరాత్ రాజస్థాన్లో చేసుకోరు. మా పైసలు మీకెందుకు? మీరు లేకపోతే మేము తినకుండా చచ్చిపోతామేమో చూద్దాం. మీరు రాకముందు మేము గతి లేకుండా బతికినాం కదా. నీకు దోపిడీ కోసం వచ్చి నీతి వాక్యాలు చెప్తా అంటే తంతర పట్టుకొని ఢిల్లీలో పోయి కూర్చున్నాం జంతర్ మంతర్లా. మేము ఎందుకు గుజరాత్ లోకి ఏం అవసరం? బంక కూర్చున్నావు. ఏడ కూర్చున్నావురా? తెలంగాణ కోసం అంటే మార్వాడోడు కొట్లాడిండంట. ఎవరికి రానితో చెప్తున్నా, చెప్తే 1% బతకాలి కదరా. ఎవడున్నాడు? తెలంగాణ ఉద్యమంలో ఇల్లు రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు మిత్రులను, కొట్లాడినారు. శ్రీకాంతాచారి కాల పెట్టుకున్నాడు, ఇంకో ఆయన కాల పెట్టుకున్నాడు, యాదయ్య కాల పెట్టుకున్నాడు, లేకపోతే ఇంకో ఆయన చేసిండు. తెలంగాణ బిడ్డలు కొట్లాడిర్రు. ఈడు మార్వాడు వచ్చి కొట్లాడినాడు. ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ 1% ఉన్నోనికి ఇస్తే నోరు తెరుతుర్రా? ఏ ప్రజా సమస్య మీద ఏనాడు ఏ మార్వాడోడు వచ్చి రోడ్ల మీద కూర్చున్నాడో మీకు చెప్తే మీ కాళ్ళు మొక్తా, మీ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటా. వాడు ఎక్కడ ప్రజా సమస్యలు ఉండడు.
ఎంత దొరుకుతుందో దోపిడీ చేసుడు తప్ప. వాడు వచ్చేసి నేను హైర్ చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, అన్ని పచ్చబద్దాలు. పాటించిన గుజరాతీ మార్వాడీలకు దుఃఖం పని చేయమంటే చేయలేదా? మేము తెలంగాణ ఆడంట నువ్వు తెలంగాణ బంద్ పిలుపునిస్తే నువ్వు బంద్ చేయకపోతే నీకు దుకాణం కలబెడతా అంటే నీ దుకాణాన్ని కాపాడుకోవడం కోసం ఆ ఉద్యమ సమయంలో ఆ భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి నీకు తప్పలేదు కాబట్టి నువ్వు బంద్ చేసుకున్నావు. నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటి బంద్ చేసినావురా బోసిడికే? నువ్వు స్వచ్ఛందంగా బంద్ చేసినావురా లుచ్చనా కొడక? చేయకపోతే కాలబెడతారు, మరి కాలబెట్టరా? అది ఉద్యమ సమయం కాబట్టి నీకు భయంతో నీ ఆస్తిని కాపాడుకోవడానికి బంద్ చేసుకోవాల్సి వచ్చింది బలవంతంగా. నీ స్వచ్ఛందంగా చేసినావురా బోసడికే? పొద్దుగాలు వేస్తే వేకి చెప్తున్నావు. దుకాణం పని చేయమంటే గుజరాతీ మార్వాడి చేయలేదా? మేము చెప్పినామా? చేయకపోతే కాలబెడతారు. యువకులు ఆవేశం నుండి వాళ్ళ శరీరాలను కాలబెట్టుకున్నప్పుడు నీ షాప్ ఎంతరా వాళ్ళకి? కాలబెడతారు కాబట్టి నువ్వు నీ దోపిడీ సంపాదన కాపాడుకోవడానికి మూసినావు. తెలంగాణ కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం కాదు బోసడికే అని అబద్ధాలు చెప్తున్నావు. మాది కర్మభూమి, ఇది జన్మభూమి. గుజరాత్ ఉంటే కర్మభూమి, మాది తెలంగాణ. దొబ్బేయ్ జన్మభూమికి దొబ్బేయ్. నీ కర్మభూమి కాదు అది, నీ దోపిడి భూమి అది. దాంట్లో చెప్తారు ఫస్ట్ జన్మభూమి అయిపోయినాక మెయిన్ ఇంపార్టెంట్ కర్మభూమి ఉంటుంది సార్. మాకు అన్నం దొరికేది ఇక్కడికెళ్ళి, ఈ తెలంగాణకెళ్ళి మాకు అన్నం దొరుకుతున్నాయి. మేము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, మా వృత్తి బిజినెస్. మేమేం చెప్తున్నాం గాడిదలు పడుతున్నాం రా బోసడికే? మేమేం చేస్తున్నాం? మేము కూడా కష్టపడుతున్నాం. దేవుడు మాకు అట్లా ఇచ్చిండు, వరం ఇచ్చింది కాబట్టి కష్టపడి మేము సంపాదించుకుంటున్నాం. ఏమేం చేస్తున్నాడు? మాకేం చేసిండ్రా దేవుడు? ఎంత కష్టపడుతుర్రా పాపం, ఎంతమంది సూసైడ్ చేసుకుంటుర్రు? వేసిన పంటకి సరిగ్గా గిట్టుబాటు ధర వస్తలేదని ఎంతమంది తెలంగాణ బిడ్డలు ఏం చేస్తున్నారు? దుబాయ్ పోతున్నారు, ఎంత కష్టపడుతున్నారు? అమెరికా వస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు? సాఫ్ట్వేర్ కంపెనీలో వాడు నైట్ లేదు, పొద్దుగాల లేదు, రాత్రి లేదు, ఎప్పుడు పడితే వాడు కంప్యూటర్ ఓపెన్ చేయరా అంటే ఇంటికి వచ్చినాక ఓపెన్ చేస్తాడు. వాడు పొద్దుగాల పోతాడు, రాత్రి 9-10 దాకా కూడా ఇంటికి రాడు. మళ్ళీ ఇంటికాడికి వచ్చినాక మళ్ళీ కాముకుంటాడు అంటే మళ్ళీ ఒకటి చెప్తాడు. వాడు బాస్ అంటాడు, వాడు మేనేజర్ అంటాడు, వాడు ఇంకోటి అంటాడు. వాడు పొద్దంతా పని చేస్తాడు. వాడు కూర్చోండి ముచ్చట చెప్తున్నాడు ఆడాడు. ఏ పొద్దుగాలు వేస్తే అన్ని ఫేక్ మాటలు కదా మిత్రులారా? ఎవరు కష్టపడతారు చెప్పండి? తెలంగాణలో కష్టపడరా తెలంగాణ ప్రజలు? ఎవరన్నా తీసుకుందాం, ఏ సామాజిక వర్గం తీసుకుందాం, అన్ని ఫేక్ మాటలు. వాడ నువ్వు దోసుకుంటున్నావు, మేము కష్టపడుతున్నాం, నిజంగా జెన్యున్ కష్టపడుతున్నాం. మీరు బంగారం దుకాణం పెట్టొద్దునా? ఆపిన గుజరాతీ మార్వాడి ఎవరికైనా లేకుంటే ఎవరికైనా పిలవండి, ఎవరైనా 10 మంది తీసుకురండి. మేము గుజరాతీ మార్వాడీలు మా దుకాణంలో తెలంగాణలో పని. మీకు హక్కు లేదు, మా దుకాణాలు బంద్ చేసుకునే హక్కు మీకు లేదు. కానీ మీరు చేసే దందా అది సరిగ్గా లేదు, అది ఫేక్ ఉన్నది కాబట్టి ఒక ట్యాక్స్ కట్టరు, ఒక అది అరేక్ మాల్ చీప్ మాల్ తెస్తారు. ఓకే, ఆ యొక్క రాజకీయ నాయకులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళ నుంచి అన్ని రకాలుగా రాయితీలు పొందుతారు, అనేక రకాలుగా యు ఆర్ కిల్లింగ్ ద సిస్టమ్ చేసి నీకు కాంపిటీషన్ గా ఇక్కడ లోకల్ వ్యాపారి లేకుండా చేస్తున్నావు. అట్లా నువ్వు పెద్ద లెవెల్లో అది దందాని ఒక డిఫరెంట్ లెవెల్ చేసేసి ఇక్కడ లోకల్ వ్యాపారస్తుడు నీకు కాంపిటీషన్ లేకుండా వాడిని చంపేస్తున్నావు. వాడి కిరాయిలు కట్టలేక వాడు యొక్క వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వలేకుండా వాడిని బతుకుదరి లేకుండా చేస్తున్నావు. అంటే నువ్వు ఫెయిర్ దందా చేస్తలేవు, అది వచ్చిన సమస్య. నువ్వు ఫెయిర్ బిజినెస్ చేస్తలేవు, యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎవ్రీ సిస్టమ్. అర్థమైందా? అందుకని నేను తిడుతున్నాం. నువ్వు కూడా మా ఇక్కడ లోకల్ ప్రజల లెక్క ఫేర్ దందా చేసి ఉంటే మా లోకల్ ప్రజల దగ్గరనే కొనుక్కుంటారు. సింపుల్. ఓకే, ఏ రకంగా ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. వాళ్ళ ఒకసారి కాలర్స్ కి నెంబర్ ఇవ్వండి. పృథ్వీరాజ్ గారు మాట్లాడండి. అంటే రెండు అలిగేషన్ చేసిండు ఆయన. ఒకటేమో ఏదంటుండు మనం తాగుబోతున్నాం అంటున్నాడు, రెండేమంటుండు మనకి పని శాత కాదు, మన పని చేయము ఒళ్ళొంచం అంటున్నాడు. రెండు తప్పు మాటలే. వాళ్ళకి వర్క్ ఎథిక్స్ తెలియదు. ఓకే, వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం తెలియదు. ఓకే, ఫ్యామిలీకి టైం కేటాయించడం తెలియదు. ఓకే, వాళ్ళ జీవితాన్ని ఎట్లా అనుభవించాలో తెలియదు. కాబట్టి వాళ్ళు వాళ్ళకి అదే ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకి గతి లేదు కాబట్టి. ఇది చేయకపోతే ఇక పైసలు లేకపోతే మనకి ఇవాళ ఎట్లను అనే పరిస్థితి, భయంలో వీడ బతకడానికి వచ్చారు కాబట్టి వాడు నువ్వు ఏం చేయమన్నా చేస్తాడు. ఇప్పుడు కాదు మన వాళ్ళు దుబాయ్ ఎక్కడ పోతే వాళ్ళు ఎన్ని గంటల షిఫ్ట్లు ఇచ్చినా చేస్తలేరు. పొద్దుగాల రమ్మంటే పొద్దుగాల వస్తారు, పొద్దుకి రమ్మంటే ఎందుకు వస్తున్నారు?
అక్కడ చేయకపోతే నడవదు కాబట్టి నువ్వు వీడికి ఎందుకు నీకు వీడికి వచ్చి ఇక నువ్వు ఇక ఎందుకంటే నువ్వు ఇక అంత పేదరికం నుంచి వచ్చినావు, నీకు అది చేయకపోతే నడవదు. కానీ మేము అట్లా కాదు, మాకు తెలుసు ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు ఫ్యామిలీకి టైం కేటాయించాలి, ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. జీవితాన్ని ఎట్లా దాన్ని ఒక మధురంగా బతకాలి, ఒక బ్యాలెన్స్డ్గా బతకాలో మాకు తెలుసు. నీకు భయం ఉంది అయ్యే ఎంత ఇదంతా దోసుకోవాలి, ఎంత ఇదంతా ఇక దానికి లిమిట్ లేకుండా సంపాదించాలి, ఏం చేసుకుంటాడో వానికే తెలియదు. అంటే నువ్వు ఆ భయంలో వచ్చిన వీడికి, ఆ పైసలు లేని భయంలో వచ్చి ఇక పైసలే అన్నిటికీ మూలము అనే ఒక భ్రమలో బతికేస్తున్నావు. అది అబ్సల్యూట్ నాన్ సెన్స్. నేను చెప్పేది చాలా మందికి తప్పు అనిపించవచ్చు, పైసలే అన్నిటికీ పరమావధి అనిపించవచ్చు. ఎందుకంటే పైసలతోటి కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఇంకో అన్నం కొనుక్కోవచ్చు, ఇంకోటి కొనుక్కోవచ్చు, కరెక్టే. కానీ అన్నం తిన్నాక, ఓకే, నీ కడుపు నిండినాక, లేకపోతే నీకు ఒక కారు వచ్చినాక, నీకు ఒక ఇల్లు వచ్చినాక, నీ అవసరాలు తీరినాక ఇక అదనంగా వచ్చే పైసలకి ఏం విలువ ఉంటుందో నాకు చెప్పండి, దయచేసి చెప్పండి. నీకు ఒక కారు ఉంది, కొనుక్కున్నావు, నువ్వు కష్టపడావు, అప్పు తీసుకొని ఎట్లా కొనుక్కున్నావు, అప్పు తీర్చుకున్నావు, నీకు కారు ఉంది, ఓకే. ఇక తర్వాత ఇంకా 10 కార్లు కొనుక్కో, ఏం చేసుకుంటావు? ఒక మనిషి ఎటే టైం ఒకటే కారు నడుపుతాడు కదా, మిగిలిన 9 కార్లు ఎవడు మెయింటైన్ చేయాలి? ఆ 9 కార్లు 9 మంది వంచి పెడితే 9 మంది నడుపుకుంటారు కదా, నీ ఒక్కరిని ఏం చేసుకుంటావు? కుళ్ళిపోతుంది కదా. ఇవాళ ఈ కడుపులో ఈ పూటకి ఎంత పడితే అంత తింటా, అంతకంటే ఎక్కువ పెడితే ఏమవుతుంది? నేను హాస్పిటల్లో షేరింగ్ ఇవ్వాలి, అవునా కాదా? అంటే అది ద సింబాలిక్. ఏంది? నా కడుపు నిండినాక ఆడ ఎంత తట్టెడు అన్నం ఉన్నా అది తెల్లారితే పాసిపోతుంది తప్ప, కుళ్ళిపోతుంది తప్ప, దానివల్ల నాకు ప్రయోజనం లేదు. డబ్బులైనా అంతే, మన అవసరాలు తీరినాక అవి చెత్త కాగితాలే. నేను తప్పు చెప్తే మీరు కూర్చోండి, ఆలోచించుకోండి. కాబట్టి మన అవసరాలకు ఎంత మన అవసరాలు తీరుతాయో గంత సంపాదించుకుంటే చాలు. అంతకంటే ఎక్కువ కోసం ఆరాటపడి జీవితాన్ని అనర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఆ ధనవంతుని కూడా ఆ 6 అడుగుల ఆ యొక్క అల్లనే పాతి పెడతారు, ఈ పేదవాడిని కూడా అలానే పెడతారు. వాడు చచ్చిపోతాడు, వీడు చచ్చిపోతాడు. ఇంకా వాడు ధనవంతుడు, వాడు ఎక్సర్సైజ్ లేకుండా, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, మెంటల్ స్ట్రెస్ వల్ల, అడ్డదారులు డబ్బులు సంపాదించాలని మెంటల్ స్ట్రెస్ వల్ల, లేకపోతే శరీరాన్ని ఎక్కువ హూనం చేయడం వల్ల వాడు ఇంకా జపనది వస్తున్నాడు. డయాబెటీస్లు వస్తున్నాయి, మెంటల్ డిసీజ్ వస్తున్నాయి, వాడు జపనది వస్తున్నాడు. మరి ఏం చేసుకుంటావు? నువ్వు సంపాదించింది ఎవరికొకరికి రాసిచ్చిపోతావు. ఎవరి పేరు మీద ఉన్నదో నీ పేరు మీద రాసుకుంటున్నావు. నువ్వు చచ్చిపోయినాక నీ పేరు మీద ఉన్నదో ఎవరికో రాసిస్తున్నావు. నువ్వే తీసుకోలేవు కదా చచ్చిపోయేటప్పుడు. అన్నప్పుడు నీ బ్యాలెన్స్ లైఫ్ ఉండి ఒక చిన్నవి కూడా ఎంజాయ్ చేస్తూ, ఓకే, లైఫ్ని అన్ని రకాలుగా ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ, నీ చిన్న కోరికలు ఉంటే తీర్చుకుంటూ, మిగిలిన టైంలో పని చేసుకో. నీ పని చేయంగా నీ అవసరాలు తీరిపోయినాక ఏదైనా మిగిలితే నీ పొరగాళ్ళకి ఇచ్చిపో. సింపుల్ కదా. లైఫ్ని ఎందుకు కాంప్లికేటెడ్ చేసుకుంటున్నావు? అంటే నీకు లైఫ్ యొక్క ఇంపార్టెన్స్, జీవితం యొక్క మాధుర్యం తెలియకుండా నువ్వు బతుకుతూ, నువ్వు ఒక మీనింగ్ఫుల్గా మేము బతుకుతే మమ్మల్ని ఎడ్డిస్తావు. వీళ్ళందరూ కౌన్సిలింగ్ ఇవ్వాలి వాడుకోలకి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏందో వీళ్ళకి చెప్పాలి, ఈ పిచ్చి నా కొడుకులకి. ఈ ప్రాంతము అన్నం పెడుతుంది అని అన్నాడు. అన్నం పెట్టేటోళ్ళ మీదనే ఇంత తాగుబోతులని మాట్లాడారు. తెలంగాణ ఆయన అన్నం పెట్టేటోళ్ళ మీద సున్నం పెడుతున్నాడు ఆ దరిద్రుడు. ఈ పెద్ద మనిషి గుజరాత్ మార్వాడికి సంబంధించినటువంటి పెద్ద మనిషి, పెద్ద మనిషి ఆయన మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు ఆగి పంటారు అని ఇప్పుడు ఆయన మాట్లాడారు. చూసిన అవచ్చులారా, వీని ఎట్లా అనాలి? ఈయన గాడి కొడుకుని మీరు చెప్పండి. తెలంగాణ వాళ్ళు కష్టపడరు అంటే నేను ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పిన. గ్రామం నుంచి, టౌన్ నుంచి, ఇంకా ఇవాళ మా అయ్యి ఉన్నాడు. ఆయన తెలిసిన పని చేసి మా ముగ్గురు, నాకు 2 చెల్లెలు, నేను ముగ్గురిని చదివించాడు. ఓకే, ఉన్నత చదువులు చదివించాడు. ఎట్లా ఇప్పుడు ఒక చెల్లెనేమో ఎంఎస్సి చేసింది, ఎంఎస్సి బీఈడి చేసింది, ఒక చెల్లె బీఈడి చేసింది, నేనైతే అమెరికాలో మాస్టర్ చేసిన. ఓకే, సో ఇప్పుడు మన ఆయన చదివించలేదంటే అది ఆయన మరి ఏం వీకిండి? ఆయన తాక్కుంటా వండుకున్నాడు, కష్టపడకపోతే మరి ఎవడని ఇచ్చిండు? 5 రూపాయలు ఎవరైనా ఇచ్చిండు అమ్మాయికి? ఫీజులు కట్టిండు, మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు కదా. అట్లా ప్రతి తల్లిదండ్రులు చేస్తారు కదా. ఏ తల్లిదండ్రులు తెలంగాణలో ఏ తల్లిదండ్రులు చేస్తలేరో మీరు దయచేసి చెప్పండి ప్లీజ్. ఓకే, ఎవరు చదివిస్తలేరు? ఆ అమ్మ 4 ఇంట్లో పాసి పని చేసి అయినా చదివిస్తుంది తన పిల్లల్ని.
ఆ ఆటో డ్రైవర్ అన్న ఆయన పొద్దంతా ఆటో నడిపి వాళ్ళ కుటుంబాన్ని పోషించే ఎంతమంది లేరు తెలంగాణలో? ఈ బడికో ఏం చెప్తున్నాడు, మనం కష్టపడతలేమని చెప్తున్నాడు. కరెక్టా అది? వెరీ అన్ఫార్చునేట్. దరిద్రులు మన ప్రాంతానికి వచ్చి మనల్ని అదేనా నిజమని చెప్పాలి కదా. నాట్ యాక్సెప్టబుల్. ఒక్క నిమిషం ఆయన ఇంకేదో స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు, ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేస్తారు ఆయన. జిగ్నేష్ గారు చెప్పండి, మీరు కష్టపడినట్టుగా ఎవరు కష్టపడరు అంటున్నారా? కష్టపడేది కాదు సార్, మేమేమంటున్నాం అంటే మేము కష్టపడేది ఏంటంటే మాకు వేరే ఏం ఆలోచన ఉండదు సార్. పొద్దున పెట్టి దుఃఖం బిజినెస్ ఇందాక మీరు అంటున్నారే మేము కష్టపడ్డట్టుగా ఎవరు కష్టపడరు అనేది పాస్ చేస్తారు. అవును సార్, వాస్తవం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు ఆంధ్రాలో లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దున 7 నుంచి రాత్రి 8 వరకు కూడా చేస్తారు. అదే మన తెలంగాణలో 5,000 ఇచ్చినా కూడా లేదు సార్. ఇప్పుడు కాదు నాతో ఇప్పుడు ఒక్కసారి మీరు ఆగుతారా? ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. నేను పృథ్వీరాజ్ గారు ఇంకో చెప్పండి మిత్రులారా. ఇప్పుడు ఆయన చెప్పింది విన్నారు కదా, ఈడ కష్టపడరు, పొద్దుగాలైనా 7 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా పనిచేస్తారు. అది కరెక్టా? అట్లా చేయడం కరెక్టా? మీరు చెప్పండి. అరౌండ్ 10 నుంచి 5 వరకు, ఓకే, 7 to 8 అవర్స్ కంటే ఎక్కువ పని చేయకూడదు. నేను చెప్పట్లే, మీరు ఎవరన్నా ఎక్స్పర్ట్స్ని అడగండి. అమెరికాలో ఎన్ని పని గంటలు ఉంటాయో అడగండి, యూరోప్లో ఎన్ని పని గంటలు ఉంటాయో అడగండి. మ్యాక్సిమం 8 to 10 అవర్స్ ఎక్కువ అది. ఓకే, 8 అవర్స్ ఇస్ గుడ్. అర్థమైందా? ఇప్పుడు అమెరికా గ్యాస్ స్టేషన్ అంటే పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళు కూడా, లేకపోతే వాల్మార్ట్, ఓకే, ఎనీ స్టోర్, మామూలు రెగ్యులర్ స్టోర్ ఆల్సో ఎన్ని గంటలు పనిచేస్తారు? 8. ఇప్పుడు గ్యాస్ స్టేషన్ అంటే అదే పెట్రోల్ బంక్ 24 గంటలు ఓపెన్ ఉంటుంది. కానీ 24 గంటలు ఒకటే మనిషి పని చేయడు. ఎవ్రీ 8 అవర్స్కి కొత్త ఆయన వస్తాడు. షిఫ్ట్ మారుతుంది. సో 8 అవర్స్ ఒక ఆయన పని చేస్తాడు, ఒక ఆమె. లైక్ సెకండ్ ఇంకో ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు ఏది పొద్దుగాల 5కి ఎప్పుడో వస్తారు ఒకరు, అప్పటి నుంచి 8 గంటలు లెక్క పెట్టుకోండి. సో మధ్యాహ్నం 2 దాకా ఎప్పటిదాకా పనిచేస్తారు. 2 నుంచి మళ్ళీ రాత్రి 10 దాకా ఒకరు ఉంటారు. 10 నుంచి మళ్ళీ పొద్దుగాల 5 దాకా ఇంకోరు ఉంటారు. ఇట్లా షిఫ్ట్గా పనిచేస్తారు. 8 అవర్స్ కంటే ఎక్కువ పని చేయరు. ఎందుకంటే 8 అవర్స్ కంటిన్యూస్గా పనిచేసిన తర్వాత శరీరము సహకరించదు, మైండ్ అసలే సహకరించదు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు పిల్లల్ని కూడా చదివించేటప్పుడు ఏం చేస్తాం మనం? నా పిల్లలకైనా క్లియర్గా చెప్తా. నా చిన్నప్పుడు కూడా మా పేరెంట్స్ అయినా అదే చెప్పారు. ఏది, నువ్వు రాత్రిపూట నిద్ర వచ్చేటప్పుడు ఈ చీకటి అయినాక 7 తర్వాత చదువు ఎక్కది. పుస్తకం ఉంటుంది ముందట, కానీ చదువు ఎక్కది. ఎందుకంటే మైండ్ అలసిపోయి ఉంటుంది, డే టైం అంతా అలసిపోయి ఉంటుంది. ఆ నిద్ర మూడులో ఉంటుంది. ఏదో వీడియో చూసుకున్నా, ఏదో ఇప్పుడు అంటే వీడియోలు వచ్చినాయి, కానీ ఏదైనా లేకపోతే అట్లా ఏదైనా ముచ్చట చెప్పుకొని అట్లా అంటే మైండ్ తోటి ఎక్కువ పనులేని చేసుకొని పడుకోవచ్చు, అలసిపోయి ఉంటుంది. అదే పొద్దుగాలు లేవగానే నువ్వు లేకపోతే డే టైంలో, ఓకే, మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు గంట సేపు చదువు, నీకు మొత్తం ఎక్కేస్తుంది. సో అంటే మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే, శరీరం మంచిగా సహకరించాలంటే 8 అవర్స్ కంటే ఎక్కువ పని చేయకూడదు. సింపుల్. 8 అవర్స్ తర్వాత నువ్వు ఆ పని ఫిజికల్గా నువ్వు ఉంటావు, మనిషి ఉంటావు, కానీ నీ మైండ్ నీ శరీరం సహకరించదు. కాబట్టి ఫ్రెష్ మైండ్ అంటే మంచిగా రెస్ట్ చేసినాక ఫ్రెష్ మైండ్ ఫ్రెష్ బాడీ తోటి ఎనర్జెటిక్గా పనిచేస్తే నువ్వు అలా అలసిపోయిన శరీరము మనసు ఒక 10 గంటలలో చేసే పని ఈడ 1 గంటలో చేసేస్తావు. కాబట్టి అందుకే వాళ్ళందరూ డాక్టర్లు, సైంటిస్టులు, ఎవరైతే ఈ సైకాలజిస్టులు, మానసిక ఏమంటారు విశ్లేషకులు, కౌన్సిలర్స్, ఇట్లాంటి అంటే శరీరం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు, ఓకే, అట్లనే ఈ లేబర్ ఇండస్ట్రీ వాళ్ళు, వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, సామాజిక కార్యకర్తలు అందరూ ఆలోచించి వాళ్ళు ఈ రూల్స్ తెచ్చిర్రు అన్నట్టు. ఓకే, అరౌండ్ 8 అవర్స్ కంటే ఎక్కువ 8 to 10 అవర్స్ మ్యాక్సిమం. ఓకే, 10 కానీ 8 అవర్స్ ఈజ్ గుడ్. అంతకంటే ఎక్కువ కంటిన్యూస్గా పని చేయకూడదు. కానీ ఈ దుర్మార్గుడు ఏం చెప్తున్నాడు? బికాస్ ఆఫ్ హీఈస్ అన్ఎడ్యుకేటెడ్, ఈజ్ ఇల్లిటరేట్. తెలియదు ఆయనకి, శరీరం గురించి తెలియదు, మనసు గురించి తెలియదు, దేని గురించి అవగాహన లేదు. వాడికి తెలిసింది ఒకటే, దుకాణం తెరవాలి, కస్టమర్ వస్తాడు, వాళ్ళ దగ్గర ఎక్కువ లాభం తీసుకోవాలి, ఈ దోపిడీ చేసింది రాజస్థాన్, గుజరాత్ తీసుకోవాలి. గిది తప్పవానికి ఇంకో ముచ్చట తెలియదు. వాడు ఏం చెప్తాడు? గది చెప్తాడు. వాడికి తెలిసింది ఇప్పుడు పైసలు ఉన్నవాడు పైసలు వంచుతాడు, సంతోషంగా ఉన్నవాడు సంతోషం వంచుతాడు, అట్లనే వాడి నాలెడ్జ్ ఉన్నవాడు నాలెడ్జ్ వంచుతాడు. వాని దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది?
వానికి తెలిసింది ఒకటే, పొద్దుగాలు లేవాలి, దేవుని మొక్కోవాలి, స్నానం చేయాలి, దేవుని మొక్కోవాలి, దుకాణం తెరవాలి 7 గంటలకు 8 గంటలకు తెరిచి మళ్ళీ రాత్రి 9, 10 దాకా ఉంచాలి. గింతే వానికి తెలిసిందిగా. మధ్యాహ్నం ఇది పోవాలి, ఇంత బువ్వ తినాలి, గంతే. గిద్ద తప్ప వానికి ఏ విషయం అవగాహన లేదు. కాబట్టి వాడు గదే చెప్తున్నాడు. అది కాదు కదా, వాడికి తెలుస్తలేదు అంతే. హీ డస్ నాట్ నో. ఐ షో పిటీ ఆన్ హిమ్. సార్ అవమానిస్తున్నారు, మా నేలను అవమానిస్తున్నారు మీరు. సార్ మా తెలంగాణ ప్రజలు అవమానిస్తున్నారు సార్ మీరు. శ్యామ్ ఒక్క నిమిషం, మృతి గారు మాట్లాడండి. శ్యామ్ ఒక్క నిమిషం, మీరు తప్పు దానికి జిగ్నేష్ గారు ఒక్క నిమిషం. మీకు ఆల్రెడీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను నేను, దానికి సమాధానం చెప్పాలి కదా. ఒక్క నిమిషం మీరు ఆగండి జిగ్నేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా మాట్లాడుతున్నారు కానీ మీరు కన్ఫ్యూజ్ చేయకండి. పృథ్వీ గారు మాట్లాడండి. Insurance companies don't want you to know this. Homeowners, if your insurance rates keep going up like mine. ఆయన నాపండి రంగు రంగారెడ్డి జిల్లాను చూడండి. రంగుల బంగారాలు ఇక్కడ కాదు, ఈ బాంబేలో కాదు, ఢిల్లీలో కానీ పాలన చాలా మంది చెప్తున్నారు ఇక్కడ, చాలా మంది చెప్తున్నారు. ఏది ఈ యొక్క మన యొక్క మన ఇక్కడ షాబాద్ బండల్ ఫేమస్. ఓకే, మన యొక్క ఇది పరిగి యొక్క ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో. అట్లనే ఈ యొక్క కందిపప్పు ఫేమస్. మా అన్ని వ్యాపారాలు సంకనాకపోతున్నాయి ఈ మార్వాడి బాడుకోల వల్ల మస్తు మంది తిడుతున్నారు. అర్థమైందా? ఇట్స్ ఎ బిగ్గర్ ఇష్యూ. ఇట్స్ ఎ బిగ్గర్ ఇష్యూ. ఇది మన అస్తిత్వానికి సంబంధించిన ఇష్యూ. మన తెలంగాణ కల్చర్ని, మన యొక్క వ్యాపారాల్ని, మన సంపదకి ఇట్స్ ఎ బిగ్గర్ ఇష్యూ. ఇట్స్ టర్న్డ్ ఇన్ టు ఎ బిగ్గర్ ఇష్యూ. గతంలో ఏంటంటే అది బిగ్గర్ ఇష్యూ ఎందుకు కాలేదంటే, వాడు బేగం బజార్లో హోల్సేల్ చేసుకునేటోడు. తర్వాత ఊర్లలో వాడు చేసే స్వీట్లు వాని నార్త్ ఇండియా స్టైల్లో ఉంటాయి, డాడూస్ బీడూస్. కాబట్టి అవి మనం చేసేవాళ్ళం కాదు, ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళం. కాబట్టి ఆ పేడాలు గీడాలు మనం చేసుకుంటే మన ఇంట్లో చేసుకునేవి వేరే. కాబట్టి ఏదో పోనీ అన్నట్టు వదిలేసినాం. ఓకే, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మనం చేసే ప్రతి వ్యాపారంని మనకి చేయకుండా చేసేస్తున్నాడు. అది సెల్ ఫోన్లు అమ్ముకునేవి కావచ్చు, లేకపోతే బట్టలు కావచ్చు, బంగారు దుకాణాలు కావచ్చు, ఎవ్రీ బిజినెస్. ఓకే, దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ఓవర్ బికాస్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఏమంటారు రాంగ్ వే. ఫేర్ దందా చేస్తలేడు వాడు. వాని కాంపిటీషన్ తట్టుకొని వాని లెక్క బ్లాక్ దందా చేసాడు. మన లెక్క రాదు. ఒకవేళ వచ్చినా అది మన అంతరాత్మకి అంగీకరించదు మోసం చేయడం అనేది. కాబట్టి వాళ్ళ లెక్క అట్లా అట్లా అని చెప్తున్నాడు. నిన్న ఆయన ఆమన్గల్లులో చెప్తున్నాడు ఆ వ్యాపారి. నేను అట్లా చేద్దామంటే సార్, ఓకే, వానికి ఇచ్చిన రేటు నాకు ఇయ్యరా. రాజకీయ నాయకులని అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. వానికి ఇచ్చిన రేటు నాకు ఇయ్యరు సార్ అని చెప్తున్నాడు. కాబట్టి ఆ రేట్ నేను మెయింటైన్ చేయలేను. ఇది పరిస్థితి. ఇది ఒకటే ఆలోచించాలి. 2 రకాలుగా మనకి ఒకవేళ వాడు తక్కువ రేట్కి ఎట్లన్నా ఎట్లా చేసిండా ఇచ్చినా సరే, మనకిది ఆత్మ గౌరవ సమస్య, మన ఎగ్జిస్టెన్స్ సమస్య. అట్లనే వాడు తెలంగాణ వాళ్ళని హైర్ చేసుకుంటలేడు, మన దగ్గర దోసుకున్న సొమ్ము తెలంగాణలో ఖర్చు పెడతలేడు. కాబట్టి ఇక్కడ నుంచి కేవలం వాడు దోపిడీ చేస్తున్నాడు. కాబట్టి మన దగ్గర ఒక 2 రూపాయలు ఎక్కువైనా సరే మన తెలంగాణ షాపులనే కొనాలి. దట్ ఇస్ ద ఓన్లీ వే. మనం వాడిని వెళ్ళిపోమని చెప్పట్లేదు. అదొక నినాదం. గో బ్యాక్ అంటే వాని యొక్క దోపిడీని గో బ్యాక్ అంటున్నాం. ఎవడైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, భారత రాజ్యాంగం ఆ వెసులుబాటు ఇచ్చింది. కాబట్టి వాడిని ఫిజికల్గా ఒమ్మంటలేము. అదొక నినాదం. వాని గో బ్యాక్ అంటే అర్థం ఏంటంటే వాని దోపిడీని గో బ్యాక్ అంటున్నాం. అర్థమైందా? ఎవడైనా ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వాని దగ్గర కొనకపోతే చాలు, అది గో బ్యాక్తో సమానమే. అప్పుడు ఏం చేస్తాడు? వాడికి బతుకుదర లేకపోతే వెళ్ళిపోతాడు. సింపుల్. సో కాబట్టి గో బ్యాక్ అనేది అదొక నినాదం. అదొక ఏమంటారు, అదొక ఇది ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనలే. గో బ్యాక్ అంటే వాడిని ఫిజికల్గా ఇవ్వమని కాదు. ఫిజికల్గా ఎవడైనా ఎక్కడైనా ఉండవచ్చు, కానీ నీ యొక్క దోపిడీ విధానాన్ని గో బ్యాక్ అంటున్నాం. మా కల్చర్ మీద దెబ్బ కొట్టే విధానాన్ని గో బ్యాక్ అంటున్నాం. సింపుల్. సాహిత్యం పుట్టిన 50% మా పాలమూరులో మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా. అయితే పాపం ఆయనకి ఏం తెలుసో ఏమో నాకు తెలియదు ప్రపంచం గురించి. కానీ భారతదేశంలో ఏ మూలకు పోయినా, ఏ కన్స్ట్రక్షన్ అయినా, ఏ డ్యామ్స్ అయినా కానీ, పెద్ద ఎక్కడైనా కానీ మా పాలమూరు లేబర్ చేతులు లేనిది, వాళ్ళ చెమట వాళ్ళ చిందించండి, వాళ్ళ రక్తాలు చిందించని ఏ డ్యాములు జరగలేదు. మీకు అవగాహన లేకుండా బాటకటాంగల్ కాడికెళ్ళి మొదలు పెడితే మీరు చూసుకోండి అది ఎవరెవరు కట్టిరు, దాని లేబర్ ఎవరెవరు ఉండే అనేది అనేది మీకు అర్థమవుతుంది. ఒకటేంటంటే తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నానంటే, ఇంత అవమానకరంగా
ఇంత అసహ్యంగా ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఇగో ఇటువంటి వాళ్ళ దగ్గర, ఇటువంటి దుకాణాల దగ్గర భవిష్యత్తులో మనం కొనాలనా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ బుజ్జు గారు, రెండు అన్నారు ఆయన. మొదటి జిగ్నేష్ గారు నేను మళ్ళీ వస్తా. జిగ్నేష్ గారు మీరు అన్నదానికి సమాధానం తీసుకున్నాం. ఇప్పుడు మీరు అన్నదానికి సమాధానం తీసుకున్నాం. ఒక్క నిమిషం నేను ప్రజల విజ్ఞప్తి చేస్తాను. జిగ్నేష్ గారు ఒక్క నిమిషం అన్నదానికి సమాధానం ఒకటే మిత్రులు వింటారు కదా, వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు మాట్లాడే తరిక, మన మాట తరికను బట్టి మన ఇంటెన్షన్ ఏందో తెలుస్తుంది. కాబట్టి నా సలహా ఏంటంటే, ఈ మార్వాడి గుజరాత్ వాళ్ళ దగ్గర, అంటే మార్వాడి వాడు అంటే రాజస్థాన్ వాడు, గుజరాత్ వాడు, ఓకే, ఈ ఈజీగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అర్థం కావాలంటే ఈ సుల్తాన్ బజారు, కోటి, బడిచౌడి ఇదంతా గుజరాత్ వాళ్ళు ఉంటారు. సుల్తాన్ వాళ్ళు వెనకాల వాళ్ళ ఇల్లులు ఉంటాయి. ఓకే, నేను నా ఇంటర్మీడియట్ మొత్తం అక్కడనే చదువుకున్నా 2 years రామ్కోటి. ఓకే, సో అక్కడ మొత్తం ఈ గుజరాత్ వాళ్ళు ఉంటారు. ఇంకా ఆ అఫ్జల్ గంజ్, ఆ బేగం బజార్ పోతే ఈ మార్వాడలు ఉంటారు. అది గతంలో ముచ్చట. ఇప్పుడు అంతటా ఉన్నారు. ఓకే, లేదు అంటే ఊర్లలో స్వీట్ షాపులు ఉంటాయి, కానీ ఇప్పుడు అంతటా ఉన్నారు. ఓకే, ఫస్ట్ అయినానికి 1000 రూపాయలు వస్తే ఖర్చు పెడతారు, తాగడానికి ఉపయోగిస్తారు ఒక స్టేట్మెంట్. తర్వాత రెండవది ఎక్కువ కష్టపడరు, తర్వాత చూద్దాంలే అనుకుంటే వదిలేస్తారు, మేం కష్టపడి తీరు కష్టపడరు అని రెండో స్టేట్మెంట్ పాస్ చేస్తారు ఆయన. రెండు అబ్జల్యూట్ రాంగ్ స్టేట్మెంట్స్. తెలంగాణ ప్రజలకి చాలా కష్టపడతారు. ఓకే, అర్థమైందా? పొద్దుగాల వ్యవసాయం నుంచి మొదలు పెడితే ఈ లేబర్ బాండెడ్ లేబర్ కంటే ఎక్కువ పని చేస్తున్న వాళ్ళు పాపం ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఆ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పోయి ఎవర్రా? తెలంగాణలో కాదు. ఎంతమంది ఊరేసుకుంటున్నారు రైతులు? తెలంగాణలో కాదు. కష్టపడకపోతే వాళ్ళ చేనుల వాళ్ళకి భూ వీళ్ళు పెడుతున్నారు. అబ్జల్యూట్ నాన్ సెన్స్. తాగుడైనా ఆ పని గంటలైనా అది బ్యాలెన్స్ కోసం, అది యొక్క స్ట్రెస్ ని రిలీఫ్ కోసం తప్ప, అది ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్ప మేము చాలా కరెక్ట్ చేస్తున్నాం. ఓకే, మీకు తెలియదు, మీకు ఎట్లా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం మీకు తెలియదు, మీరు వేస్ట్ కాదు. 2 స్టేట్మెంట్ అదే. 1000 రూపాయలు ఇస్తే తాగి పడినట్టు ఏది తెలంగాణలో తాగి పంటారన్నట్టే కదా ఇప్పుడు ఆయన మాట్లాడింది. కష్టం చేసి చేత కాదన్నట్టే కదా ఆయన మాట్లాడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారు. తప్పులేదు, తాగితే తప్పులేదు. బోనాల పండుగ అవుతుంది, సెలబ్రేషన్, తాగుతాం, తప్పేముంది? తప్పులేదు. దసరా వచ్చింది, తాగుతాం, సెలబ్రేషన్. అంటే మైండ్ని ఎట్లా ఏది ప్రశాంతంగా ఉంచుకోవడం. పొద్దంతా పని చేసినాం, కొద్దికో పెగ్గేసుకుంటారు, తప్పేముంది? చుట్టపొడి వచ్చిండు, తాగుతాం, తాగి ఒక పెగ్గేసుకొని తిని 1 గంట 2 గంటలు రెస్ట్ చేస్తాం. రోజు చేయం కదా అది. రోజు చుట్టం రాడు కదా, పండుగ రోజు రాదు కదా. మీకేమైతుంది? పడుకునేటప్పుడు పొద్దంతా పని చేసి రాత్రి పండుకునేటప్పుడు ఒక పెగ్గు తాగి అన్నం తిని పడుకుంటే నీకేం వచ్చింది? పొద్దంతా పని చేసేయండి కదా. ఐ డోంట్ అండర్స్టాండ్. నా పర్సనల్ లైఫ్తో నీకేం పని? కాదు, వాళ్ళు పని చేయకపోతే ఎవడు తిండి పెడుతుండే వాళ్ళకి? మార్వాడి వాడు పెడతలేడు కదా, గుజరాత్ వాడు పెడతలేడు కదా. వాళ్ళకి తెలియదా పని చేయకపోతే వాళ్ళ పోరగాళ్ళకి ఫీజులు ఎట్లా కట్టుకుంటారు? వాళ్ళకి తిండి ఎట్లా పెడతారు? వాళ్ళకి చిన్న చిన్న కోరికలైనా వాళ్ళకి ఎట్లా తీరుస్తారు? పొరగాడు జర పెద్దగా ఏంటంటే డాడీ బండి కొని అంటారు, అడికెళ్ళి తెచ్చిస్తారు. ఇప్పుడు సెల్ ఫోన్ అందరి దగ్గర ఉంది, సెల్ ఫోన్ కావాలంటారు, అడికెళ్ళి తెచ్చిస్తారు. నువ్వు ఇవ్వవు కదా. అలా తెలియదా పని చేయకపోతే పైసలు రావు, పైసలు రాకపోతే కుటుంబాన్ని పోషించలేమని తెలియదు వాళ్ళకి? లాంగమ్మండ కొడుకు. మనోజ్ ఆయన అన్నాడు, అరే ఎందుకు మాట్లాడుతున్నావు ఆయన? నువ్వు మధ్యలో నీకు చాలా జోష్ ఉన్నట్టుంది. వయసు ఎంతో మాకు ఎరకలే కానీ చాలా జోష్ ఉన్నట్టున్నది. నువ్వు ఎందుకు జర ఆగు. నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడలే కదా. జిగ్నేష్ సో అది మిత్రులారా, అర్థమైంది కదా ఆయనకి దాని సారాంశం అయితే అర్థమైంది కదా. సో వీ నీడ్ టు, ఇది మన కల్చర్ మీద, మన అస్తిత్వం మీద, అన్నిటి మీద దండయాత్ర జరుగుతుంది. సో వీ నీడ్ టు ఫైట్. ఓకే, సో ఆ క్రమంలో మీకు కామెంట్స్ చూద్దాం. చాలా కామెంట్స్ ఉన్నాయి, చూద్దాం. ఎవరు? పెగ్గర్ల అరవింద్, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్. నరేందర్ తుప్పుడు, అన్నా నువ్వు సూపర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ఏమంటున్నారు? నరేందర్ తుప్పుడు, అన్న మన తెలంగాణ నాయకులు మార్వాడి వేసే కమిషన్లకు వాళ్ళ బిచ్చానికి లొంగి
వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నారు. మన ప్రజలకు వ్యాపార అవకాశాలు లేకుండా చేస్తున్న మార్వాడీలను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. ఒకవేళ ఎవడైనా చేస్తే ఏ పార్టీ చెందిన నాయకుడైనా వాడు దోచుకున్న దానికని వీడికి వాటాలు ఇస్తా అంటే దానివల్ల వాడు ఎవరి దగ్గర దోసుకుంటుండు? తెలంగాణ ప్రజల దగ్గర దోసుకుంటుండు. వీడెవడు? తెలంగాణ ప్రజలకు ప్రతినిధి. ఓకే, సో వీడు తెలంగాణ ప్రజలకు మంచి చేస్తా అంటేనే తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారు. సో దోపిడీదారుడు నీకు వాడు దోసుకున్న దానికి నీకు వాటా ఇస్తా అంటే వాడిని దోపిడీ చేసుకొని ఇస్తా తెలంగాణ ప్రజల నుంచి అంటే అప్పుడు నిన్ను ప్రతినిధిగా ఎన్నుకోం మేము. అర్థమైందా? సింపుల్. కాబట్టి నీ దోపిడీ కోసం నాకు ప్రతినిధి అవుతావా, లేకపోతే మాకు నిజంగా మా కష్టాలు తీర్చడానికి నువ్వు ప్రతినిధిగా అడిగి పంపించినామా అనేది కరుగాచి వాత పెడతాం. ఒకవేళ నువ్వు ఏది వానితోటి కుమ్మక్కి అయితే దోపిడీదారుతోటి నీ తోలు తీస్తాం. తెలంగాణలో ఉన్న ప్రతి ఇంచు భూమి కానీ ప్రతి పైసా కానీ తెలంగాణ ప్రజలది. దాన్ని నువ్వు దోచుకుంటా నీ మార్వాడి వ్యాపారస్తుని దోచి పెడతా అంటే నిన్ను వాని ఇద్దరిని తరిమి కొడతాం. సింపుల్. రాజేష్ మామిడిపల్లి ఏమంటారు బ్రదర్? అన్న, నేను మొన్న జనవరిలో క్రూజ్ షిప్లో వెస్టిండీస్ కరీబియన్ ఐలాండ్స్ వెళ్ళాను. దగ్గర 5 ఐలాండ్స్కి వెళ్ళాను. ఎక్కడ చూసినా మార్వాడి వాళ్ళే. అంతేందుకు బ్రదర్, ఇప్పుడు రాజేష్ బ్రదర్, అమెరికాలో ప్రతి పెద్ద కొన్ని హోటళ్ళు ఫ్రాంచైజీ తీసేస్తే మెజారిటీ అమెరికాలో హోటళ్ళు, అట్లనే ప్రతి హోటల్ ఎవరిది? ఏ ఊర్లోనే తీసుకో, ఎంత గ్రామీణ ప్రాంతం అనవరా, ఎవరిది? ఇల్లే, గుజరాత్లో. సో అది కాకుండా ఆఫ్రికాలో ఇక వాడు వ్యాపారం ఎక్కడ పోయినా సరే వీడే చేయాలి వ్యాపారం. ఇప్పుడు ఇన్ని దేశాలు తిరిగిండు మోడీ. ఎందుకు తిరిగిండు? అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి. మీరు ఆఫ్రికా దేశాలకు కూడా వండి ఆడ అన్ని వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరు? ఈ గుజరాత్ వాళ్ళే. అంటే ఎక్కడ పైసా ఉన్నా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. మిగతా అక్కడ ఉన్న లోకల్ వ్యాపారస్తులు అందరినీ చంపేస్తాడు వాడు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి తిక్కలేసి వీని చంపేస్తారు. సింపుల్, రైట్ కదా? అట్లనే అయితే ఉద్యమాలు ఎడికెళ్ళి వస్తాయి. సామాన్యులకు తిండి లేకుండా చేసేసి ఆ ఫ్రెంచ్ రాజు తనేమో విలాసాలకు ఎంజాయ్ చేస్తుంటే ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? ఇద్దరిని తీసి ఏది పబ్లిక్లో వేలాడదీసారు. ఊరుకోరు. అది అట్లా, అది సాధ్యం, అది కరెక్ట్ కాదు. వెస్ట్ ఇండీస్ మనీ డిస్ట్రిబ్యూట్ కావాలి. నీ దగ్గర ఎక్కువ, నీకు అవసరానికంటే ఎక్కువ ఉంటే కుళ్ళిపోతుంది అది. నో, మనీ హ్యాస్ టు డిస్ట్రిబ్యూట్. అదే అందరికి బతుకుతారు. రెండోది ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి. నీ ఒక్క దగ్గర ఉంటే నువ్వు ట్యాక్స్ కట్టవు, అది కుళ్ళిపోతుంది, అది ఎకానమీకి యూజ్ కాదు. నో, దట్స్ నాట్ ద వే హౌ ఇట్ వర్క్స్. అంటే ఎందుకు చేస్తున్నావు? నువ్వు పైన ఉండాలని, నువ్వు మా అందరినీ కంట్రోల్ చేయాలని. దట్స్ నాట్ ఇట్. ఆర్య బనియాలని, ఆర్య బ్రాహ్మణులని, వాళ్ళ ఆధిపత్య ధోరణి, తనుడు ముక్కులకెళ్ళి వచ్చినాడు, ముట్టిలకెళ్ళి వచ్చినాడు ఇబ్బంది పెడతా అంటే చూస్తూ ఊరుకోం. ఏది వెస్ట్ ఇండీస్ కరీబియన్ ఐలాండ్స్కి వెళ్ళాను. దగ్గర 5 ఐలాండ్స్కి వెళ్ళాను. ఎక్కడ చూసినా మార్వాడి వాళ్ళే. ఆ ఐలాండ్ మొత్తం ఆక్యుపై చేసుకొని ఒక సిండికేట్ వ్యవస్థలాగా విస్తరించి ధరలు పెంచారు. పాపం అక్కడ నల్ల వాళ్ళు, లోకల్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. మా జీవనం ఇంతకు ముందు ఇలా లేదు. ఏదో కూలి నాలి పర్యాటక మీద వచ్చిన డబ్బులతో మేము వస్తువులు కొనుక్కొని కొంత మిగుల్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ మార్వాడి వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ సిండికేట్ల, ఇంకోటి మిత్రుల తెలంగాణలో కూడా ఒక మార్వాడి వాడు వ్యాపారం నష్టం వస్తే వీళ్ళందరూ కలిసి పైసలు ఇచ్చి వాడిని మళ్ళీ నిలబెడతారు. మరి మన తెలంగాణ వ్యాపారస్తులకు ఎక్కడుంది ఆ యొక్క ప్రొటెక్షన్ మెకానిజం? కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ ప్రజల్ని హైర్ చేసుకుంటున్న వాళ్ళని, తెలంగాణలోనే వాళ్ళు వస్తువులు కొనుక్కుంటున్నటువంటి వ్యాపారస్తులకి మీరు అన్ని రకాలుగా సాయం చేయండి. రెండోది, ఇలా చేయనటువంటి గుజరాతీ మార్వాడి వ్యాపారస్తులని ట్యాక్సులు కట్టకుండా క్యాష్ మీదనే నడిపించే వాళ్ళని వాళ్ళ యొక్క పర్మిషన్లు రద్దు చేయండి. లేకపోతే మీకు ఇచ్చి వాడు దోపిడీ చేసుకున్న దానికి మీకు వాటాలు ఇస్తా అంటే, మాకు ద్రోహం చేస్తా అంటే మీ తోలు తీసి మిమ్మల్ని పక్కకు కూర్చొని పెడతాం. సింపుల్. ఓకే. విస్తరించి ధరలు పెంచేశారు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. అక్కడ లోకల్ వాళ్ళని బతకడానికి వీలు లేకుండా ధరలు పెంచారు. ఈ సిండికేట్ వ్యవస్థ వల్లనే సిండికేట్ అంటే ఇక మనకు ఆ వస్తువు దొరకదు, ఎంత రేట్ అయినా వీళ్ళ దగ్గరనే కొనుక్కోవాలి. అది పరిస్థితి. కాంపిటీషన్ చంపేశాడు, అది సిండికేట్. ఓకే.
కింద చూడము వెలివేయడం చేస్తున్నారు. ఆ షాపులలో కూడా అందరూ మార్వాడి వాళ్ళే పని చేసే వాళ్ళు. లోకల్ వాళ్ళు తుడిచేటోడు కూడా లోకల్ని హైర్ చేసుకోకపోతే నువ్వు ఎందుకురా వాళ్ళ దేశంలో పెట్టుకున్నది? వాళ్ళ దేశమైనా ఇప్పుడు తెలంగాణలోనే ఎక్కడైనా మార్వాడి వాళ్ళే. అంతెందుకు బ్రదర్, అంతెందుకు మిత్రులారా? ఇప్పుడు వీళ్ళు వాడిన బట్టలు ఉంటాయి కదా, చదివిపించేది మళ్ళీ మార్వాడి పిల్లల్ని చదివిపిస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో చెప్తున్నాను ముచ్చట. ఓకే, సో ఇక్కడ ఏమైనా వీళ్ళు వాడుకున్న బట్టలు ఉంటాయి కదా, మళ్ళీ రాజస్థాన్ తీసుకొని వాళ్ళ చుట్టాలకు ఇస్తారు. అంటే వాళ్ళ కమ్యూనిటీ గురించే వాడు ఆలోచిస్తాడు తప్ప మిగతా కమ్యూనిటీలు బాడమే అంటే ఇది వరదలలో కొట్టుకుపోయినా వాడికి పట్టింపు లేదు. వెరీ అన్ఫార్చునేట్. ఓకే, పనిచేసే వాళ్ళు లోకల్ వాళ్ళు నల్ల వాళ్ళని తీసుకోలేదు పనికి కూడా. ఎందుకంటే వాడు పైన ఉండాలి, వాడు గొప్పోడు అని వాడి బ్రెయిన్లో ఉందన్నట్టు. కాబట్టి వాళ్ళ కమ్యూనిటీకే హెల్ప్ చేస్తాడు వాడు. మిగతా అందరినీ వాడు కమ్జాతి వాళ్ళనే అంటాడు, చూదుడే అంటాడు. సో పాపం ఆ నల్ల వాళ్ళు పర్యాటకుల దగ్గర వచ్చిన డబ్బులతో ఏం మిగలట్లేదంట. ఇప్పుడు ధరలు పెరిగేసరికి నాకు చెప్పారు నల్లవాళ్ళు. కరెక్టే లేదు. ఇప్పుడు ఏది వాళ్ళకు వాళ్ళ దగ్గర వాళ్ళ వ్యాపారాలు చంపేసినావు, వాళ్ళకి ఆ యొక్క పర్యాటకులు ఇచ్చేసి చిన్న చిన్న ఏదన్నా వస్తే ఆ ధరలు వీళ్ళు సిండికేట్ అయ్యి ధరలు పెంచే వరకు ఆ వచ్చిన పైసలు సరిపోతలేవు. వాళ్ళకి అంటే అత్యంత పేదవాళ్ళని చేసినావు. లోకల్ వాళ్ళని నువ్వు బతకడానికి పోయి నీకు గతి లేదని పోయి అక్కడ ఉన్న వాళ్ళని పేదవాళ్ళని చేసి కూర్చొని పెట్టినావు. ఎట్లా కలుస్తుంది? వాళ్ళు ఊరుకుంటారా? ఏదో రోజు నీ షాపులకు అలవెడతారు, డెఫినెట్గా అలవెడతారు. సో ఇప్పుడు ధరలు పెరిగేసరికి నాకు చెప్పారు నల్ల వాళ్ళు. అక్కడ దగ్గర నేను 5 ఐలాండ్స్కి పోయాను, అంతటా ఇదే పరిస్థితి. వెరీ అన్ఫార్చునేట్ బ్రదర్. దిస్ యాటిట్యూడ్, నేను ఒక్కనే బతకాలి మిగతా వాళ్ళందరూ సావాలి అనే ఈ యొక్క ఆలోచన విధానానికి వాళ్ళు తప్పకుండా మూల్యం చెల్లించాల్సిందే. ఓకే, మనం యాక్సెప్ట్ చేయం. సత్యపాల్ మునేశ్వర్ అంతా వాళ్ళే ఉంటారన్న. కరెక్ట్ బ్రదర్. వాళ్ళ ప్రాంతం బాగుపడాలంతే. ఇవాళ వాడు గుజరాత్ ప్రధాని, భారతదేశానికి ప్రధాని కాదు, గుజరాత్కి మాత్రమే ప్రధాని వాడు. వరదలు వస్తే హిమాచల్ ప్రదేశ్కి ఒక సుక్క పైసలు సాయం చేయలే, తెలంగాణకి చేయలే, ఇంకో రాష్ట్రంకి చేయలే, కానీ గుజరాత్కి మాత్రం 1000 కోట్లు ఇచ్చేసి వచ్చాడు. అన్ని కాంట్రాక్టులు గుజరాత్కే, అన్ని వ్యాపారాలు గుజరాతే. సో కాబట్టి వాడొక్కని పొక్క చూసుకుంటాడు తప్ప మిగతా వాళ్ళందరినీ చంపేస్తుండు. మిగతా వాళ్ళందరి సంపద వాడొక్కని వాడు గుజరాత్కి ప్రధాని, భారతదేశానికి కాదు. దరిద్రం ఉండాకుడు. నరేందర్ తుప్పుడు ఏమంటున్నారు? తెలంగాణ ఉద్యమంలో ఒక్క మార్వాడి ముండ కొడుకు కూడా పాల్గొనలేదు, ఒక్కరు కూడా చావలేదు. కరెక్ట్. వాళ్ళు ఎందుకు పాల్గొన్నారు బ్రదర్? వాడు దుకాణంగా అలవెడతా అంటే వాడు మూసుకున్నాడు కావచ్చు ఆ రోజు, కానీ అంతకుమించి వాడు ఎప్పుడు చేసిండు? ఏ ఉద్యమం చేసిండు? పోనీ తెలంగాణ ఉద్యమం అది దూరికి ఇవ్వాలి. ఇంకా అది కాకుండా ఒక్కటి చెప్పండి. వాడికి ఇక్కడి ప్రజలు ఏమైతే వానికే సంబంధం? ఉద్యమాలు ఎవరు చేస్తారు? ఎవరి కోసం చేస్తారు? ఇక్కడ తెలంగాణ ప్రజల కోసం. వాళ్ళకి చదువు కావాలనో, ఫ్రీగా ఇంకోటి కావాలనో, ఇక్కడ ఉన్న సమస్యల గురించి. వానికి తెలంగాణ ప్రజలు మా వాళ్ళని వాడు ఎప్పుడు అనుకోడు కదా. ఇక్కడ ప్రజలు ఎడబోతే వానికి ఏంది? ఇక్కడ ప్రజల సంపద పైసలు కావాలి తప్ప వానికి అంతమించి ఇక్కడ వాళ్ళు ఏమైతే వానికి ఏంది? కాబట్టి వాడెందుకు చేస్తారు ఉద్యమాలు? చేయడాడు. వాడు రక్తం లేదు ఉద్యమం చేసే కల్చర్. స్వామి బైరు అన్న గోలగాని సాయి శ్రీనివాసరావు తిడుతున్నాడు. తిడితే చదవ. ఇది లింక్ ఇట్లా ఓపెన్ చేయలేను లైవ్లో ఉన్నప్పుడు. రాజు పోషాల ఏమంటారు? గో బ్యాక్ మార్వాడి. బషీర్ అహ్మద్ హాయ్ అన్న. హాయ్ బ్రదర్.